శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, సంపూర్ణ ఆత్మజ్ఞాన భావం కలిగే వరకు సంసారము ఉంటుంది కదా, అప్పుడు సమస్యలు కూడా ఉంటాయి కదా, ఆ సమస్యలప్పుడు భగవంతుడిని ప్రార్థించటం వల్ల ఒక ఆలంబనగా మనసుకు ఉంటుంది కదా, మరి అప్పుడు భక్తి అవసరము కదా, తెలుపగలరు? ఈ సోదరి అడిగినటువంటి ప్రశ్న, మనం ఆత్మజ్ఞానం గురించి అనేక శీర్షికలు చెప్పుకుంటూ నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి, ఆత్మస్వరూపురాలివి, ఆ విషయాన్ని తెలుసుకో అనేటువంటి విషయం మీద ప్రాధాన్యత ఎక్కువగా చెప్పుకుంటున్నాం. అందువల్ల భక్తిభావం కూడా అవసరమే కదా, మానవ జీవిత మనుగడ ఎలా సాగుతుందో చెప్పారు. ఏంటంటే సంపూర్ణ ఆత్మజ్ఞాన భావం కలిగే వరకు సంసారం ఉంటుందంటే నేను, ఈ శరీరం, ఈ ప్రపంచం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు మనకు ఆసరా కోసం మనం భగవంతుడిని ఒక రూపంలో ఆరాధించటం, ఆసరా కోరుకోవటం అవసరం. అదొక ఆలంబనంగా మనసుకు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు భక్తి అనేది అవసరమే కదా అని. ఖచ్చితంగా అవసరమే. మీరు గమనిస్తే, మీరు ఆత్మజ్ఞానాన్ని చెబుతున్న తీరులో నేను ఎప్పుడూ కూడా శరీరం ముందు ముఖ్యమైనది అని చెప్పాను. ముందు శరీరము, తర్వాత మనస్సు. మనసుకు ఆధారమైంది ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. 3 స్థితుల్లో మనం ఉంటున్నాం ఇప్పుడని చెప్పాను. 3 స్థితులు ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నాయి. కాకపోతే మనకి మనసు కొంచెం అనుభవంగా తెలుసు, అదే కదుపుతుందని. శరీరం సంపూర్ణంగా నేనే అని నమ్ముతాం మనం. ఆ శరీరంలో మనసు ఉందని భావించుకుంటాం. మనకు తెలిసింది అది. శరీరము ప్రధానమైనది. శరీరము ప్రధానమైంది అంటే ఏంటి? అసలు శరీరం లేకుండా ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టే లేదు. శరీరమే లేదనుకోండి, నాకు లేదు, మీకు లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎవరికి చెబుతాం, ఎవరికి చెబుతాం? శరీరం ఎప్పుడైతే ఉందో, ఆ శరీరం మాత్రమే నేను అని ఎప్పుడు అనుకుంటున్నామో మనం, అప్పుడు ఆ అనుకుంటున్న వాళ్ళకి నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి, స్వరూపురాలివి, శరీరం మాత్రమే కాదు అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక పువ్వు ఎప్పుడైతే ఉందో, అంటే ఒక పువ్వు ఎప్పుడైతే పూచి ఉందో, ఒక కాయ ఎప్పుడైతే కాచి ఉందో, ఆ పువ్వుని నేను కాయని అని భావించుకుంటుంది. నాకు ఒక స్వతంత్రత ఉంది అని. అప్పుడు చెప్పాల్సి వచ్చింది, లేదు, నువ్వు పువ్వువి కాయవి రైటే, కానీ నీకు స్వతంత్రత లేదు. నువ్వు స్వతంత్రంగా పూసిన పువ్వు కాదు, నువ్వు స్వతంత్రంగా కాసిన కాయవి కాదు. నీకు ఆధారంగా చెట్టు అనేది ఒకటి ఉంది. నీ పక్కన చూడు, నీ చుట్టూ బోల్డ్ పువ్వులు, బోల్డ్ కాయలు, బోల్డ్ ఆకులు, బోల్డ్ కొమ్మలు, బోల్డ్ రెమ్మలు కనపడతాయి. ఇవన్నీ వేరువేరుగా దేనికి దానికి అది స్వతంత్రం అని అనుకుంటున్నాయి. నువ్వు కూడా విభిన్నంగా వాటన్నిటినీ చూసి అన్నీ నాలా స్వతంత్రంగా ఉన్నాయని భావించుకోవచ్చు. కాదు, అన్నీ చెట్టులో ఉన్నాయి. ఆ విషయం ఆకుకు తెలియకపోవచ్చు, పువ్వుకు తెలియకపోవచ్చు, కాయకి తెలియకపోవచ్చు, పండుకు తెలియకపోవచ్చు, కొమ్మ రెమ్మలో ఏటికైనా తెలియకపోవచ్చు. కానీ సత్యం అది. ఆ సత్యం మనిషికి తెలుసు, ఎందుకంటే చెట్టు కనపడుతుంది, మొత్తంగా చూడగలుగుతున్నాం కనుక. అలాగే ఒక మనిషి, నేను సపరేట్ మనిషిని, నాకు శరీరం ఉంది, నేను ఒక సపరేట్ మనిషిని. ఇక్కడ ఉన్న జంతువులు వేరు, చెట్లు వేరు, మనుషులు వేరు, అన్నీ వేరువేరుగా ఉన్నాయి, మాకు కనపడుతున్నాయి. ఎందుకంటే వేరుగా తిరుగుతున్నాం కూడా మేము. ఎవరికాళ్ళం విడివిడిగా ఈ ఖాళీలో తిరుగుతున్నాం. జంతువులు తిరుగుతున్నాయి, మనుషులు తిరుగుతున్నారు, చెట్లు ఎదుగుతున్నాయి. కాబట్టి అన్నీ వేరువేరు, విడివిడిగా ఉన్నాయని మనకు అనిపించవచ్చు. ఒక చెట్టుకి కలిసిపోయి ఉన్నట్టుగా ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు ఎలా అయితే ఒక చెట్టుకి కలిసిపోయే ఉన్నాయి. చెట్టు ఒక మాను కింద నుంచి ఏకమానే వెళ్ళింది పైకి, కానీ అది అనేక కొమ్మలుగా చీలింది. అనేక కొమ్మలకు అనేక ఆకులు వచ్చినాయి, అనేక కాయలు వచ్చినాయి, అనేక పువ్వులు వచ్చినాయి. కానీ ఒక పువ్వు చెట్టు మొత్తాన్ని చూడలేదు, ఒక కాయ చెట్టు మొత్తాన్ని చూడలేదు, ఒక ఆకు చెట్టు మొత్తాన్ని చూడలేదు, ఒక కొమ్మ చెట్టు మొత్తాన్ని చూడలేదు. కానీ మొత్తం చెట్టుగా చెట్టుకు తెలుసు. చెట్టు చూడగలదు, మొత్తాన్ని అన్నిటినీ చూడగలదు. చెట్టుకు తెలుసు మొత్తం, ఎందుకంటే అన్నిటికీ ఆహార సరఫరా అదే చేస్తుంది భూమి నుంచి తీసుకొని. ఒక చెట్టుకే తెలుసు ఇవన్నీ నాలో ఉన్నాయని, కానీ దానిలో ఉన్న అన్నిటికీ ఆ విషయం తెలియదు. ఆకుకు తెలియదు, ఎందుకంటే ఆకు పూర్తిగా చెట్టుని చూడలేదు, తన పక్క ఆకుల్ని గుర్తుపట్టగలదు. అది
తనలో ఇంకో జాతి పువ్వులు అనుకుంటుంది, తనలో ఇంకొక జాతి కాయలు అనుకుంటుంది, అక్కడ జాతులు ఉన్నాయి అనుకుంటుంది. కానీ ఇవన్నీ ఒకే చెట్టుకున్నాయని, అవన్నీ ఒక చెట్టులో అంశాలని అనుకోదు. ఒకసారి ఆలోచించండి, ఉదాహరణగా చెప్పాను. అలాగే మానవ జాతి మనుషులంతా వేరువేరుగా ఉన్నాం, జంతు జాతి జంతువులన్నీ వేరువేరుగా ఉన్నాయి, వృక్ష జాతి వృక్షాలు చెట్లన్నీ వేరువేరుగా ఉన్నాయి. అవి కాక కదలకుండా కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఇలాంటివి కనపడుతున్నాయి. నదులు అన్ని ప్రవహిస్తున్నాయి, కానీ నదులు ప్రవహించేది వాలుగా, కాబట్టి స్వతంత్రంగా నీరు కదలటం లేదు, కానీ వాలుగా ప్రవహిస్తుంది, పల్లం వైపుకు ప్రవహిస్తుంది. ఇలా వీటిని చూస్తున్నాం. వాటి యొక్క పుట్టుకలు అంతాలు మనకు తెలియదు. కొండలు గుట్టలు ఇటువంటి భూమికి సంబంధించినవి నదులు సముద్రాలు, ఎందుకంటే మనకు అంత ఆయువు లేదు. కానీ మనం మొక్కలు ఇటువంటి వచ్చినప్పుడు చూస్తున్నాం, మొక్కలు చచ్చిపోవడం చూస్తున్నాం, మనుషులు చనిపోవడం చూస్తున్నాం, జంతువులు చనిపోవడం చూస్తున్నాం, మళ్ళీ పుట్టడం చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ మనకు ఎలా ఉన్నాయి? విడివిడిగా ఉన్నాయి. చెట్టుకైతే ఆకులు కొమ్మలు రెమ్మలు కొంచెం మనం పరిశీలిస్తే కాండంతో కలిసి ఉన్నట్టు కనపడతాయి. ఏంటి మనకు కనపడతాయి, కానీ చెట్టుకు తెలియదు, ఆకుకు తెలియదు ఆ విషయం, కాయకి తెలియదు ఆ విషయం, పువ్వుకు తెలియదు ఆ విషయం. అది ఇండివిజువల్ అని అనుకుంటుంది. అయితే మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడ కలిసిలేంగా. ఇప్పుడు ఒక చెట్టుకు సంబంధించి ఒక కాండంలాగా వచ్చి అది కొమ్మను కలిసి ఉంటుంది. అలా ఆకుకి పువ్వుకి అన్నింటికి చిన్న చిన్న కాండాలు అలా కలిసి ఉంటాయి. మెయిన్ కాండానికి కలిసి ఉంటాయి, కొమ్మలకి రెమ్మలకి కలిసి ఉంటాయి. అటాచ్మెంట్ ఉంది, అక్కడ విడిపోయి లేవోయి అలా కలిసి ఉంటాయి. మరి మనం ఎక్కడ కలిసి లేవు కదా అని మనకు అనిపించవచ్చు. మనం అనంత ఆత్మశక్తిలో కలిసే ఉన్నాం, కానీ అనంత ఆత్మశక్తి మనకు తెలియబడదు. ఎందుకని తెలియబడదు అంటే, ఆకుకి చెట్టు ఎలా తెలియబడదో, పువ్వుకి చెట్టు ఎలా తెలియబడదో, కాయకి చెట్టు ఎలా తెలియబడదో, అలాగే మనకు అనంత ఆత్మశక్తి తెలియబడదు. ఎందుకంటే ఆకు తనలాంటి ఆకులను గుర్తిస్తుంది. ఒకవేళ తన పక్కనే ఉన్నాయి కాబట్టి కాయలను గుర్తించవచ్చు, అంటే దాని సైజుకి. పువ్వులను గుర్తించవచ్చు, మొత్తంగా చెట్టును గుర్తించడం ఆకు వల్ల ఎప్పటికీ కాదు, ఆకు సైజు అంతే. అలాగే మనం ఒక రూపం ధరించిన శరీరంతో ఉన్నాం కనుక అనంత ఆత్మీయ శక్తి యొక్క ఎరుకని అది మనతోనే ఉన్నా, మనలోనే ఉన్నా, మన చుట్టూ ఉన్నా, మనం దానిలోనే ఉన్నా, అది మనలోనే ఉన్నా, అన్నిటిలో ఉన్నా, దాని ఎరుకని మనం ఎందుకు గుర్తించలేమంటే, ఒక చెట్టుకు ఉన్న ఆకు పరిమాణంతో పోల్చుకుంటే, అంటే చెట్టు సైజుకి ఆకు సైజుకి, చెట్టు సైజుకి పువ్వు సైజుకి, చెట్టు సైజుకి కాయ సైజుకి ఒక మహావృక్షాన్ని పోల్చుకుంటే ఉన్న డిఫరెన్స్లో కనీసం అవి కనపడుతున్నాయి. చెట్టు సైజు ఆకు సైజు, విశ్వం సైజు మన సైజు తీసుకుంటే మనం ఇసుక రేణువులో 1,00,000వ వంతు కూడా ఉన్నాం విశ్వంతో పోల్చుకుంటే. ఒక చిన్న ఇసుక రేణువులో 1,00,000వ వంతు కూడా మనం ఉండకపోవచ్చు. అది మన పరిమాణము, అది మన పరిణామము, రెండు అవే, మన తెలివి ప్రజ్ఞ కానీ మన సైజు కానీ. అలాంటప్పుడు మనం అనంత ఆత్మశక్తిని ఎలా తెలుసుకోగలుగుతాము? మనం తెలుసుకోగలిగిన విధానాలు మనకు శరీరమే, శరీరంలో ఉన్న పంచేంద్రియాలే. ఈ పంచేంద్రియాల ద్వారా బాహ్య విషయాలను తెలుసుకుంటాం. అలాగే అంతరంగంలో భావోద్వేగాలు ఉన్నాయి కనుక లోపల భావోద్వేగాల కదలికల భావాలు తెలుస్తున్నాయి కనుక మనకి లోపల జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకుంటాం. అంటే లోపల కూడా తెలుస్తుంది, లోపల ఇంద్రియాలు ఉండక్కర్లా కానీ తెలుస్తుంది, అలా తెలియబడుతూ ఉంటుంది. ఇంద్రియాల సహాయం లేకుండా కూడా తెలుస్తుంది. అలాగే మనసు లోపల భావాలు భావోద్వేగాలు లోపల తెలుస్తున్నాయి, దానికి ఇంద్రియాలు అక్కర్లే. ఇంద్రియాలన్నీ బయట విషయాలని తెలుసుకుంటాయి, కానీ లోపల మనకి తెలుస్తున్నది, భావాలు తెలుస్తున్నాయి, భావోద్వేగాలు తెలుస్తున్నాయి. బయట నుంచి మనం అనుభవించినవన్నీ లోపల ఉన్నాయి. మనసులో కదిలే ఊహలు ఆలోచనలు మనం ఏ క్రియ చేయకుండానే భావోద్వేగాలకు మన గురి చేస్తూ ఉంటాయి. అంటే పాత గుర్తులు, భవిష్యత్తు ఊహలు, ఈ రెండు భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటాయి. లోపల జరుగుతూ ఉంటుంది, కదలికలు ఉంటాయి. అంటే ఇంద్రియాలు అక్కర్లే అక్కడ. అంటే లోపల దానంతటదే ఆ శక్తి ఏదుందో, మానసిక శక్తి ఏదుందో అది భావోద్వేగాలుగా భావాల రూపంలో ఆలోచనల రూపంలో కదులుతూ అది గ్రహిస్తున్నది. అంటే అదే శక్తి అసలు ఇంద్రియాల ద్వారా కూడా గ్రహిస్తున్నది. గ్రహించేది లోపల ఉంది. అది ఉండబట్టే, అది శరీరంతో కలిసి ఉండబట్టే మనకి శరీరము నేనన్న భావన కలిగి శరీరము గ్రహిస్తున్నట్టుగా అనిపిస్తున్నది, శరీరం అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే శరీరం మొత్తం అది వ్యాపించి ఉంది.
శరీరానికి భిన్నంగా లోపల ఉంది, బయట ఉంది. శరీరం అంతా వ్యాపించి ఉన్నప్పుడు శరీరంతో అనుభవించిన ఇంద్రియానుభవాలు, శారీరక శబ్దస్పర్శ రూప రసగంధముల అనుభవాలన్నీ మనవిగా, శరీరానివిగా అనిపిస్తాయి. ఇంద్రియాలతో అనుభవించకుండా లోపల భావాలతో అనుభవిస్తున్నప్పుడు, గతంలో జ్ఞాపకాలుగా కానీ భవిష్యత్తులో ఊహలుగా కానీ వాటిని ఊహాత్మక భావానుభవంగా తీసుకున్నప్పుడు లోపల మళ్ళీ వాటికి శరీరం స్పందిస్తూ ఉంటుంది. అతని గ్రహణ శక్తి అది, గ్రహింపు శక్తి అది, లోపల ఉంది శక్తి. ఆ శక్తి మనసు. అంటే శరీరంతో ప్రపంచంలో గ్రహించిన విషయాలన్నీ మనసుగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో నేను ఈ శరీరం అని బతుకుతున్నప్పుడు 2 స్టేజుల్లో 2 రకాలుగా ఉన్నాం. ఒకటి శరీరమే నేనని, ఈ శరీరంతో పాటు లోపల గ్రహించే మనసు, నన్ను కదిపే మనసు అని, నా భావాలని. ఆ భావాలేంటి? మనం అనుభవించిన విషయాలు, గతం తాలూకు సుఖదుఖాలు నెమరు వేసుకుంటూ ఉంటాం. భవిష్యత్తులోకి ఈ గతాన్ని, ప్రస్తుతాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తులోకి వెళ్ళి ఊహలు ఊహించుకుంటూ మళ్ళీ ఆ ఊహల్ని కలలగంటూ సుఖమో దుఃఖమో, అంటే కలలు అంటే ఊహించుకుంటూ భావించుకుంటూ సుఖదుఖాలకు లోనవుతూ ఉంటాం. ఇది కూడా వెనకదైతే నెమరువేత, ఇది భావన ఊహించుకోవడం, ఇది కూడా నెమరువేత లాంటి కార్యక్రమమే. ఇలా లోపల మనకు తెలుస్తున్నది, కానీ అది ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, దాని గురించిన వివరం తెలియదు. దాన్ని సూక్ష్మ శరీరం అని వదిలేశారు, దాన్నే మనం మనసు అంటాం. ఈ 2 నిజమే, ఇందులో అబద్ధం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనసు అనేది, అసలు మనసుకు ఆలంబన ఏంటి? శరీరము. మనసు శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. మనసుకి ఆలంబనగా ఏం కావాలి? శరీరం లాంటి పదార్థాలు కావాలి. బయట మనం అనుభవించేవన్నీ ఏంటి? పదార్థాలు. అన్ని వస్తువులు, పదార్థాలు. వాటిని అనుభవిస్తాం మనం. పంచేంద్ర, కంటితో చూసే దృశ్యములు, చెవితో వినేవి శబ్దములు, ముక్కుతో వాసన చూసేవి వాసనలు, అవి కూడా పదార్థ వాసనలు. అవన్నీ గ్రహిస్తూ ఉంటాం. అన్నిటికీ సంబంధించి మళ్ళీ పదార్థాలే ముఖ్యంగా. అన్నీ చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, తినే ఆహార పదార్థాలు కావచ్చు, ఏదైనా. అలాగే చర్మానికి స్పర్శలు, మనకు తగిలే గాలి కావచ్చు, ఏసీలు కావచ్చు, మనుషులు కావచ్చు, స్పర్శలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు వాసనలు, ఇలా అనుభవిస్తూ ఉంటాం. ఇదన్నింటినీ అనుభవించేది లోపల ఉన్న ప్రాణశక్తి శరీరము ద్వారా అనుభవించి తనలో గుర్తుపెట్టుకుంటుంది. శరీరం లేకపోయినా కూడా అనుభవాలు లోపల మనకి మెమరైజ్ అవుతాయి, అంటే జ్ఞాపకానికి వస్తాయి. పాతవి జ్ఞాపకంగా, కొత్తవి ఊహలుగా అనుభవిస్తాం. నిజంగానే భావించుకుంటాం. నిజంగా శరీరం మళ్ళీ ఆ భావనలకు తగ్గట్టు కనిపిస్తుంది. ఇప్పుడు శరీరాన్ని కదిపేది మనసు, కదిలేది శరీరం. 2 ఒకటే. మన అభిప్రాయాలు నేను శరీరం అనుకుని ఫిక్స్ అయిపోతాం. మనసును పెద్దగా పట్టించుకున్నా, మనసు నా మాట వింటలేదు అంటాం, కానీ శరీరాన్ని కదుపుకెళ్తుంది అదే అని దాని మీద పెద్ద విశ్లేషణగా ఆలోచించి జీవించం. కానీ అది మనం అనుభవించిన విషయాల పుట్ట. వాటిని బేస్ చేసుకొని కదిలేటువంటి ఒక శక్తి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది, భవిష్యత్తులోకి ఊహాత్మకంగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే దాని లక్షణంలోనే సృజనాత్మకత ఉంది. సృజనాత్మకత లేకపోతే బయట మామూలు జీవితంలో కూడా మనిషి ఏ పని చేయలేడు. ఎందుకని? ఏ పని చేయాలని, ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇది చేస్తే వచ్చే లాభ నష్టాలు ఏంటి, దీన్ని ఎంత తెలివిగా చేయొచ్చు, ప్రజ్ఞగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇవన్నీ ఆలోచించేది ఆ ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి. ఈ సృజనాత్మక శక్తి ఉండటం వలన ప్రస్తుత క్రియలు చేయగలుగుతున్నాం. భవిష్యత్తు ఊహలో కూడా ఎలా క్రియలు చేయాలో ఆలోచించగలుగుతున్నాం. ఇదే సృజనాత్మక శక్తి ఏమైంది? గతంలోకి వెళ్ళి మళ్ళీ ఆలోచనలు తెచ్చి ప్రస్తుతంలో కలుపుకొని, ఈ ప్రస్తుతపు ఆలోచనలు గతపు ఆలోచనలు పట్టుకొని భవిష్యత్తులోకి వెళ్ళి సృజనాత్మకంగా ఊహించుకుంటుంది. యాక్చువల్గా భవిష్యత్తు ఇప్పుడు రాదు, గతం మార్చటం కుదరదు. కానీ సృజనాత్మక శక్తి మనసు అనేది ఏదుందో లోపల, దానికి కాలము లేదు. కాలం శరీరానికే ఉంది. శరీరం కాలంలో ఉంది, మనసు కాలంలో లేదు. మనోవేగం, మనోశక్తి కాలపరిధి లేదు దానికి. అది 3 కాలాల్లోనూ సంచరించగలదు. జ్ఞాపకాలుగా పాతకాలంలోకి వెళ్ళగలదు, ప్రస్తుతంలో ఉండగలదు, భవిష్యత్తులోకి ప్రయాణించగలదు ఊహలుగా. కాలాతీతము మానసిక శక్తి. అంటే అసలు శక్తి కాలాతీతము. వ్యావహారిక ప్రపంచంలో పదార్థ రూపంలో ఉన్నాయన్నీ కాలపరిధిలో ఉంటాయి. కాలంలో పుట్టుక, కాలంలో అంతం అన్నిటికీ ఉంటుంది. మనుషులకి కాలం ఉంటుంది, శరీరానికి కాలం ఉంటుంది, పదార్థానికి కాలం ఉంటుంది, రూపం ధరించిన ప్రతిదానికి కాలం ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే కాలం మనసుకు లేదు. ఈ విషయం మీరు గుర్తించాలి. అది కాలాతీతం. అది గతంలోకి వెళ్ళిపోగలదు. కానీ ఇప్పుడు గతంలోకి మన శరీరాన్ని తీసుకెళ్ళగలమా? అది భవిష్యత్తులోకి వెళ్ళిపోగలదు. మనం భవిష్యత్తులోకి శరీరాన్ని తీసుకెళ్ళగలమా?
అది ప్రస్తుతంలోనూ ఉండగలదు, ప్రస్తుతంలో మనం ఉండగలం అంతే. మన శరీరంతో ప్రస్తుతంలోనే ఉండగలం. అంటే మనసు కాలాతీతమైనది. మానసిక శక్తికి కాల పరిమితి లేదు. కాలానికి అతీతంగా ఉన్నది మానసిక శక్తి. ఆ విషయం తెలుసుకోండి. రైట్. ఇప్పుడు శరీరం నిజమే. శరీరానికి ఆధారం మొత్తం బయట ఉన్న శరీరాలు, మన చుట్టూ ఉన్న శరీరాలు, చెట్లే కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులే కావచ్చు, పదార్థాలే కావచ్చు, అన్ని రూపాలు, దృశ్యాలు, శబ్దాలు, ఇవన్నీ ఆధారాలు. కాబట్టి మనం బ్రతికేటప్పుడు అసలు ఈ మొత్తం సృష్టికి కారణం ఏంటి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మనుషులకి ఎప్పుడు వస్తుంది. అంటే అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, అందరూ ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు, కానీ కొంతమంది తప్పకుండా అన్నీ ఆలోచిస్తారు. ఇది మానవ జాతి మొదటి నుంచి ఉంటుంది. అలా ఆలోచించినటువంటి మనుషులు తమలో తాము అసలు తామేంటి అని ముందు కనుక్కున్నారు. అన్నప్పుడు నాలో ఒక మనసు పనిచేస్తుంది. మనసు ఎలా పనిచేస్తుంది, దానికి ఆధారమైన శక్తి ఏంటి, అది కాలాతీతంగా ఉండటం ఏంటి, ఇవన్నీ కనుక్కున్నారు. అన్నప్పుడు శక్తి కాలానికి అతీతమైనది. కాల పరిధిలో ఉన్నది శరీరం మాత్రమే. శరీరం ఒక పరిధిలో పెరుగుతుంది, తరుగుతుంది, కాలాన్ని అనుభవిస్తున్నది. కాలభావన శరీరానికి ఉన్నది. మనసు కాలభావన లేదు. కాలానికి అతీతమైనది మానసిక శక్తి. శక్తి ఏదైనా కాలానికి అతీతమైంది. రూపం ధరించింది అన్నప్పుడు కాలం పుట్టింది ఫలానప్పుడు అని ఏర్పాటైంది. అది పెరుగుతూ రూపం మారుతూ ఉందన్నప్పుడు కాలగమనంలో అది ఇలా జరుగుతుంది అని ఏర్పాటైంది. అది నశించింది అన్నప్పుడు ఫలానప్పుడు నశించింది అనేది ఏర్పాటైంది. శక్తికి నశింపు లేదు. ఇప్పుడు మనసు ఉంది, జ్ఞాపకాలుగా ఉన్నాయి, నశింపు లేదు. అన్ని జ్ఞాపకాలుగా ఉంటాయి. ప్రస్తుతంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇది మానసిక స్థితిలో. భవిష్యత్తులోకి పెరిగెత్తింది, ఊహించింది, దాని అప్పుడు నశింపు లేదు. భవిష్యత్తును ఊహించుకుంటే వెళ్ళింది అంతే. దానికి నశింపు లేదు. నశించేవి మనసులో లేవు. అన్ని జ్ఞాపకాలుగా స్థిరపడి శాశ్వతంగా ఉండిపోయినాయి అందులో అంతే. ఎందుకంటే శక్తికి నశింపు లేదు. ఈ శక్తి ఏంటని పరిశీలించారు మహాత్ములు. పరిశీలించినప్పుడు ఈ శక్తే మనలో ఉన్న ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలోనే మనం చేసినవన్నీ నిక్షిప్తమవుతున్నాయి అనేటువంటి అనుభవం అయింది. ఒకవేళ ఈ పూర్తి వివరాలు తెలియాలంటే నేను వెనకాల చెప్పిన అనేక శీర్షికలు ఉన్నాయి. అన్నింటిలోని మనసు ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి, ప్రతి శీర్షికలు ఇంచుమించు చెబుతున్నా, జాగ్రత్తగా వినండి అవి. ఇప్పుడు మనసు అనేది ప్రాణశక్తి. ప్రాణశక్తికి భిన్నమైంది కాదు. మరి ప్రాణశక్తి మనసు అయినప్పుడు దాని ప్రాణశక్తి అనే పిలవచ్చు కదా. మనసు అని ఎందుకు అన్నాము అంటే మొత్తం ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తిలో కొంత భాగంలో శరీరంతో మనం అనుభవించినటువంటి విషయాలు జ్ఞాపకాలుగా ముద్రించబడి ఉన్నాయి. ఎంత భాగం ముద్రించబడి ఉన్నాయో అంత భాగం మనసుగా మనకు తెలుస్తున్నది, ఎరుకుగా ఉంది. ఆలోచనలు తెలియటం, భావాలు తెలియటం, భావోద్వేగాలు తెలియటం, కదలికలు తెలియటం, ఈ లోపల తెలుస్తున్నదంతా మనసు. ప్రాణశక్తి తెలియటం అనేది లేదు. ఎందుకంటే ప్రాణశక్తి ప్లెయిన్గా ఉంది. ప్రాణశక్తి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు అనుకూలంగా లేదు. గంధం అంటే వాసన, రూపం అంటే దృశ్యము, రుచి, వీటికి అనుకూలంగా లేదు. అలా లేదు. అది ఎలా ఉన్నది? ప్రాణశక్తి ఎలా ఉన్నదంటే మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. అది ఏ విధంగానూ మనిషి గుర్తుపెట్టేలా లేదు. ఈ విషయాన్ని మహాత్ములు ఎలా తెలుసుకున్నారు అంటే శరీరాన్ని ఆపి శారీరక కదలికలను ఆపారు. దాన్ని ధ్యానము, తపస్సు అని రకరకాల విధానాలు పెట్టారు. అందులో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నించుకున్నారు. మొత్తంగా ఎవరు ఎలా ప్రయత్నించినా, ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా దానికి అర్థంగా పరమార్థంగా ఒకటే, ధ్యానము, తపస్సు. తపస్సు అంటే ఫుల్ టైము, ధ్యానము అంటే పార్ట్ టైం. పార్ట్ టైం తపస్సు చేస్తే అది ధ్యానము, ఫుల్ టైం ధ్యానం చేస్తే అది తపస్సు. అదేం తేడా ఏం లేదు. అంటే దానికోసమే జీవితం అంకితం చేసేసి మొత్తం దాని మీదే కేంద్రీకరించి శరీరం నిలబడడానికి అవసరమైన కాలకృత్యాలు తీర్చుకోవటం, ఏదో ఆహార విహారాదులు తగుమాత్రంగా చేసి మెయిన్ థీమ్ అంతా తపస్సు మీదే ఉంటే అది తపస్సు. లేదండి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాను, శరీరం ఇవన్నీ చూసుకుంటాను, కుటుంబం చూసుకుంటాను, ఇవన్నీ చూసుకుంటూ ధన సంపాదన చేసుకుంటూ ప్రపంచంలో తిరుగుతూ నాకు కుదిరినప్పుడు ధ్యానం చేసుకుంటాను, రోజు ఖచ్చితంగా ధ్యానం ఎంతసేపు చేసుకుంటాను అన్న పార్ట్ టైం చేసినప్పుడు ధ్యానం. అంటే పార్ట్ టైం ఉద్యోగం తపస్సు, ధ్యానం అండి. ఫుల్ టైం ధ్యానం తపస్సు అండి, అంతేం లేదు. అలా మొత్తానికి వాళ్ళు అన్వేషించుకొని తమ లోపలికి వెళ్ళి శరీరాన్ని ఆపారు, ఆపి కూర్చున్నారు. శరీరాన్ని ఆపి కూర్చుంటే అంటే రకరకాల భంగిమల్లో రకరకాలుగా చేశారు. ఇందులో మళ్ళీ రకరకాల పేర్లు ఉన్నాయి.
మనం జస్ట్ కూర్చునేది మాట్లాడుకుందాం. ఎవరు ఎలా చేసినా, నుంచోని చేసినా, ఒంటికాళ్ళు మీద చేసినా, రకరకాలుగా ఎలా చేసినా అది తపస్సే. అలా చేస్తూ శరీరాన్ని ఆపారు. శారీరక కదలికలు ముందు ఆపి అసలు ఈ మనసు ఏంటో తెలుసుకుందామని. శారీరక కదలికలు ఆపగానే మనసు ప్రోత్సహిస్తుంది, కదులుతుంది. శరీరాన్ని కదులు 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 అంటుంది. కదలాలి అనిపిస్తుంది, కదలాలి, వెళ్ళిపోవాలి, తినేయాలి, తాగేయాలి, అనుభవించాలి అని అనిపిస్తుంది. కదిలిపోవాలి, కూర్చోకూడదు అనిపిస్తుంది. అయినా సరే అలాగే ఉందామని నిర్ణయించుకొని కూర్చొని ఈ మనసు అంతేంటో చూద్దాం, అసలు ఇదేంటో, ఈ మనసు ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ పుట్టింది, ఏంటి, దీని వివరాలు ఏంటి పూర్తిగా తెలిసే వరకు మనం దీన్ని వదలొద్దు అని తపస్సు ధ్యానం చేశారు. అప్పుడు చేస్తూ పరిశీలించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, మనసు ఏమీ లేదు, ప్రపంచంలో మనం అనుభవించినటువంటి శరీరంతో అనుభవించిన విషయాలన్నీ మనసుకు ఉన్నాయి. తిరిగి అవే మనని ఆలోచనలుగా గుర్తు చేసి ఆ విషయాలను అనుభవించని తీసుకెళ్తుంది, అంతే, అంతకంటే ఏమీ లేదు. అదే విషయాలను పట్టుకొని కొంత ఊహించుకుంటూ భవిష్యత్తులోకి వెళ్తుంది. అదే విషయాల్లో గడిచిపోయిన వాటిని మననం చేసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అంతకు తప్ప మనసులో అసలు ఏమీ లేదు. మనసుకు అంత పెద్ద విశేషత లేదు. మనసును మనం అంత గొప్ప బలీయమైనదిగా భావించిపోయి దానికి ఏదో లొంగిపోయి దానిలో కట్టుబడిపోయి నా మనసు నా మాట ఎంటలేదు, నన్ను ఈడ్చుకుపోతుంది అనాల్సినంత విషయం అసలు అక్కడ లేదు. మనసుకు అసలు ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఎంటిటీ లేదు. అది ఏమీ చేయలేదు. అది జస్ట్ పాము రూపంలో ఉన్నటువంటి పాము బొమ్మ మాత్రమే. అది కరిసేది కాదు, అది కరవలేదు, దాంట్లో ఊహలు ఉన్నాయి అంతే. మనసు ఏమీ చేయలేదు అని తెలుసుకున్నారు. కొన్నాళ్ళు కూర్చున్నాక అర్థమైంది. ముందు కదలపోతే అలవాటు అయిపోయి శరీరము మనసు యొక్క కలయికల స్పందనలు అలవాటు అయిపోయి కదలపోతే ఉండలేం అనిపించింది. కాదని అలాగే తపస్సు చేశారు. తపస్సు అంటే అది. అలా తపస్సు చేస్తూ కొంతకాలం గడిచేటప్పటికి శరీరము ఎప్పుడైతే ఆ స్పందనలకు స్పందించకుండా మనసుని అలా చూడటం అలవాటైందో, అంటే నెలలు పట్టిందో సంవత్సరాలు పట్టిందో తెలియదు మనకి. సంవత్సరాలు పట్టింది గ్యారంటీగా, ఎందుకంటే తపస్సులు అనేక సంవత్సరాలు చేశారని చెబుతారు. అప్పుడు ఏమైందంటే మనసులో ఆలోచనలు కదులుతున్నాయి కానీ శరీర స్పందన ఎప్పుడైతే తగ్గిందో, శరీరం దానికి స్పందించట్లేదో, మనసుకు అసలు బలం లేనట్టు అయిపోయింది. అంటే శరీరాన్ని కదిపి నన్ను అదేమి ఏడిపించలేదు, కదపలేదు, నన్ను నాలో కోరికలు పెంచలేదు, ఏమీ చేయలేని స్థితి తెలిసింది వాళ్ళకి. ఓహో, మనసు అనేది ఊరికి ఒక ఊహా మాత్రం, నీడ లాంటిది అంతే అని. కానీ దాన్ని మనం నిజం అనుకొని శరీరానికి కలిపేసుకొని మనం భయపడుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, సుఖపడుతున్నాం, ఆనందపడుతున్నాం అని రకరకాలు చెప్పుకుంటున్నాం. కానీ అసలు ఏమీ లేదు. మనసు అనేది ఒక ఊహాత్మకమైనటువంటి ఒక నీడ లాంటి విషయం అంతే అని తెలిసింది. సరే, ఇప్పుడు అసలు మనసుకు ఆధారంగా ఉన్నది ఏంటి? అందులో ఉన్నాయి ఊహలు రైటే, అందులో ఉన్నాయి అనుభవించిన విషయాలు రైటే, అవే ఆలోచనలుగా వస్తున్నాయి రైటే, అవే భావాలుగా ఉన్నాయి రైటే. మొత్తం అన్ని డూప్లికేటింగ్ ఫోటోలుగా ఉన్నాయి లోపల. అంటే మనిషి బయట ఉన్నాడు, నా భార్య బయట ఉంది, భార్యకి సంబంధించిన భావనా రూపంలో నా మనసులో ఉంది. నా కొడుకు బయట ఉన్నాడు, కొడుకు సంబంధించిన భావనా రూపంలో లోపల బంధంగా మనసులో ఉంది. అంటే ఏంటి? ఆ మనిషికి సంబంధించినటువంటి డూప్లికేట్ నీడలో నకళ్ళన్నీ లోపల ఉన్నాయి అంతే. ఆ పదార్థాలకి వాటికి సంబంధించిన విషయాలు. అసలు ఒరిజినల్ బయట ఉన్నాయి. ఒరిజినాలిటీకి సంబంధించిన ఫోటో ప్రింట్లన్నీ లోపల ఉన్నాయి. ఫోటో ప్రింట్లు మనం ఏం చేస్తాయి? గుర్తు వస్తాయి అంతే. కానీ గుర్తు వస్తే మనం ఒరిజినాలిటీ గుర్తు తెచ్చేసుకొని మనం దానికి సుఖం దుఃఖానికి లోనైపోతున్నాం. అది గమనించారు మహాత్ములు. కాబట్టి మనసు మన ఏమీ చేయలేదు. మనసును మన అదుపులో ఉంచుకోవటమే అంత పెద్ద విశేషం ఏమీ లేదు, సాధన చేస్తే వచ్చేస్తుంది అన్నారు. సరే, అసలు మనసుకు ఆధారం ఏంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసేద్దాం అందులోంచి. జస్ట్ బయటనే మనం అనుభవించిన విషయాలే కదా ఉంది. విషయాలన్నీ ఒక్కొక్కటిగా తీసేద్దాం. అంటే అవి జ్ఞాపకం వస్తున్నాయి, పట్టించుకోవట్లా. అంటే ఇప్పుడు మనసుని కదపటం మానేశారు. అంటే మనసు కదపటం మానేయటువంటి ఏంటి? ఎన్ని విషయాలు వచ్చినా ఏం వచ్చినా దానికి స్పందన లేదు, ఇవన్నీ పనికిరాని. ఇప్పుడు భార్య గుర్తొచ్చింది మనసులో, భార్య బయట ఉందిగా, ఎందుకు లోపల గుద్దుకోవటం? కొడుకు గుర్తొచ్చాడు, కొడుకు ఉన్నాడుగా, ఎందుకు లోపల గుద్దుకోవటం? అలా అన్ని విషయాలు బయట ఉన్నాయి, లోపల గుద్దుకోక్కర్లా, బయట ఉన్నాయి, లోపల గుద్దుకోక్కర్లా, అది తినాలి, అది తాగాలి, చేయక్కర్లా, ఏం అక్కర్లా, చేయకపోయినా ఏమవదో అనుకుంటా మొత్తానికి మనోనిర్మూలన జరిగింది కొన్ని సంవత్సరాలకి. అంటే మనసు ఇక కంట్రోల్లోకి వచ్చింది. మనం ఎంత ఎగిరెగిరిపడినా వీళ్ళు ఏమీ చేయరు. అది మనసు ఊరికనే వేరుశనగ తొక్కల పైన తీసినప్పుడు తప్పలంటాం. ఆ పైన డిప్పలేముంది, పని చేయు, పప్పులే తింటాం, అవి పై తొక్క పారేస్తాం. అలాగే ధాన్యపు గింజల్లో అనేకం తప్పలు వస్తాయి. అంటే తప్పలంటే అవి పంట పండవు, పనికిరావు, లోపల పదార్థం లేదు, పై తోలు మాత్రమే ఉంది. అలాంటిది మనసు అని తెలిసింది.
మనసుకు ఆధారమైన శక్తి ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి మీద ఇవన్నీ ప్రింట్ అయినాయి. ఇవన్నీ తీసేస్తే ప్రాణశక్తి మిగిలిపోయింది. ఇలా ప్రయాణంలో సంవత్సరాల పర్యంతంలో మనసు హఠాత్తుగా నిర్మూలనం అయిపోయి, అంటే నిర్మూలనం అవటం అంటే ఏమి లేదు, ఏ ఆలోచన లేకుండా ఏమీ లేకుండా మనసు ఆగిపోయింది. అంటే మొత్తం పోయిందని కాదు, నిద్రాస్థితికి వెళ్ళినప్పుడు ఎలా మనసు నిద్రపోయిందో ఇక్కడ మనసు అనేది అవసరం లేకుండా, ఆలోచన లేకుండా అది పక్కకి వెళ్ళిపోయింది. ఉంది, శరీరం ఉంది, మనసు ఉంది, శరీరాన్ని ఆపి కూర్చోబెట్టాం, అలాగే మనసు కూడా పక్కన ఆగింది. అంతే, దాంతో సంబంధం లేకుండా శక్తిలో నిలబడటం అలవాటైంది. అదే ప్రాణశక్తి. అప్పుడు అర్థమైంది, ఆ శక్తిలోకి వెళ్ళగానే ఈ శక్తి అనంతము అని తెలిసింది. శక్తిలోకి వెళ్ళగానే ఒక భావన కలుగుద్దిగా. ఇప్పుడు భార్య అన్నప్పుడు ఓ భావన కలుగుద్ది, కొడుకు అన్నప్పుడు ఓ భావన కలుగుద్ది, డబ్బు అన్నప్పుడు ఓ భావన కలుగుద్ది, తినే పదార్థానికి ఓ భావన కలుగుద్ది, స్త్రీ పురుష శారీరక సంబంధాలకు ఓ భావన కలుగుద్ది, ప్రతిదానికి ఓ భావన కలుగుతుందిగా. తత్సంబంధ భావన కలుగుద్ది. ఏ భావన కలుగుద్ది అంటే అది ఇంతకుముందు మనం అనుభవించినప్పుడు ఏ భావన కలిగిందో దాని యొక్క ఒరిజినల్ స్వభావం ఏంటో ఆ భావన కలుగుద్ది. పులుపు, తీపి, కారం అలా అన్నిటికీ భావాలు ఉన్నాయి, అలా భావాలు కలుగుతాయి. అలాగే అనంత ఆ ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చోగానే ఇది అనంతము అనే భావన కలిగింది. అంటే దీనికి పరిమితి లేదు, ఇది ఎంత ఉంది అంత ఉంది లాగా లేదు. శరీర పరిమిత భావన అసలు కలగటం లేదు, మనోభావాలు అసలు కలగటం లేదు. ఎప్పుడైతే ప్రాణశక్తిలోకి వెళ్ళామో శరీరము మనసు ధూళి కణాల్లాగా అయిపోయినాయి. ఇవన్నీ మొత్తం శరీరాలు, మొత్తం సృష్టి అంతా ఈ ప్రాణశక్తిలోనే ఉన్నట్టు అనిపిస్తున్నది. అటు సృష్టి తెలుస్తున్నది, శరీరాలు తెలుస్తున్నాయి, నేను తెలుస్తున్నాను, నా మనసు తెలుస్తుంది, నా శరీరం తెలుస్తుంది, మొత్తం సృష్టి అంతా కనపడుతుంది. సృష్టిలో ఉన్న శరీరాలన్నీ ఇంతకు ముందులాగా యాజ్ ఇట్ ఈజ్ గానే కనపడుతున్నాయి. కానీ వీటికి భిన్నమైన ఏకత్వ భావన కలిగింది. సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిలోనే సృష్టి అంతా ఉన్నది అన్న భావన కలిగింది. అంటే ఈ ప్రాణశక్తికి ఆది అంతములు లేవు, సర్వవ్యాపకంగా ఉంది. ఇది ఇంత అంత అని చెప్పలేము, ఇలా అలా అని చెప్పలేని శక్తిగా ఉన్నది అన్న భావన కలిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే మహాశూన్య భావన కలిగింది. అదే అనంత ఆకాశము, సర్వవ్యాపక ఆకాశ భావన కలిగింది. మళ్ళీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ఇక్కడ ఉన్న విషయాలతో పోల్చి నిరూపించి చెబుతారు. ఇందులో నమ్మకాలతో పని లేదు, మహిమలు లేవు, మాయలు లేవు. ఆకాశం ఉంది అక్కడ, ఆ భావనే కలిగింది. అప్పుడు కనుక్కున్నారు మహాత్ములు, ఓహో మొట్టమొదటిది ఆకాశం అన్నమాట, సర్వవ్యాపక ఆకాశ స్థితి ఆత్మశక్తి. ఓహో, అప్పుడు ఆలోచన వచ్చింది. తర్వాత కదలిక వాయువు అని పేరు పెట్టారు, తర్వాత కదలిక తేజస్సు అని పేరు పెట్టారు, తర్వాత కదలిక ద్రవస్థితి అని పేరు పెట్టారు, నీరు అని, తర్వాత కదలిక భూమి అని పేరు పెట్టారు. ఇవన్నీ ఆ శక్తి యొక్క లక్షణములు, వీటన్నింటి కలయిక చేత సృష్టి ఏర్పడుతున్నది అని సృష్టిని బట్టి పరిశీలించి తెలుసుకున్నారు. ముందు తపస్సు చేసి తమలో ఆత్మశక్తిని, అదే ప్రాణశక్తిని కనుగొన్నారు. ఎప్పుడు శరీరం మనసు ఆగితే ఆటోమేటిక్గా తెలుస్తుంది, మనకైనా తెలుస్తుంది. కానీ మనం ఆపలేకపోతున్నాం, అంతే. ఆపలేకపోతున్నాం అంటే ప్రయత్నించలేదుగా అసలు. తర్వాత ఆత్మశక్తి అనుభవం అయినాక, మొత్తం ఆత్మశక్తిలోనే ఉన్నాయన్న అనుభవం కలిగినాక బయట ఉన్న సృష్టిని పరిశీలించుకుంటూ వెళ్ళారు సైంటిస్టుల్లాగా. యోగులు, ఋషులు, మునులు అన్నారు అప్పుడు, ఇప్పుడు సైంటిస్టులు. అలా పరిశీలించినప్పుడు తెలిసింది మొత్తంలో ఉన్నది ఇదే శక్తి. ఇవన్నీ రూపాలు ధరించి రూపాలు కోల్పోతున్నాయి అంతే అని ఉన్న వాటి ఆధారంగానే కనుగొన్నారు తప్ప ఇక్కడ ఎక్కడ మహిమలు మాయలు లేవు. ఫస్ట్ తమలో తాము ఆ అనంతాత్మశక్తిని కనుక్కున్నారు. తమలో తమకు అనంతాత్మశక్తి అనుభూతి జరిగినాక బయట విశ్వం ఎలా ఉంది, ఎలా ఏర్పడింది అనేది కనుక్కున్నారు. అది విశ్వం యొక్క అమరికను బట్టి కనుక్కున్నారు అంతే, విశ్వంలో ఉన్న స్థితులను బట్టి. అలా పంచభూతాలు చెప్పారు, పంచభూత కలయికలు చెప్పారు, వాటి చేత ఏర్పడే సృష్టిని చెప్పారు. ఇది మొత్తం. అయితే ఇప్పుడు బేస్ నిజమేంటి, ఇందులో సంపూర్ణమైనటువంటి బేస్ సత్యం అంటే అసలు సత్యం ఏంటి, పూర్ణ సత్యం ఏంటి, బేస్ నిజం ఏంటంటే పునాది నిజం. పునాది నిజం అన్నప్పుడు మనం చెట్టుని తిరగేయాలి. అంటే ఇప్పుడు మనకి చెట్టు ఉంది, చెట్టు బతకడానికి ఆధారమైన వేళ్ళు భూమిలో ఉన్నాయి. వేళ్ళు మనకు కనపడవు, కాండమే కనపడుతుంది. కానీ వేళ్ళు భూమిలోంచి సమస్త సారాన్ని గ్రహించి చెట్టు చిట్ట చివరి ఆకు వరకు పంపుతుంది. అప్పుడే చెట్టు బతుకుతుంది. కానీ ఆకులు, కాయలు, పువ్వులన్నీ ఏమనుకుంటాయో తెలుసా, సారాన్ని లాక్కుంటున్నాం, ప్రయత్నించుకొని తెచ్చుకుంటున్నాం మేము అనుకుంటా ఉంటాయి.
ఎందుకని? సారం పంపబడుతున్నప్పుడు అవి కూడా పీల్చుకుంటాయి బతకడానికి. ఏం పీల్చుకుంటున్నాయి? అందించిన సారాన్ని పీల్చుకుంటున్నాయి. కానీ అందించేది ఎవరన్నా ఆలోచించే అంత శక్తి ఆకులకు లేదు, చెట్టును చూడలేవు. కానీ ఆ శక్తి మనిషికి ఇవ్వబడింది, జంతువులకి లేదు, విశ్వంలో దేనికి లేదు, ఒక్క మనిషికే ఇవ్వబడింది. మనకు కూడా ప్రకృతిలో అన్నీ అందించబడుతుంటేనే, శరీరానికి అవసరమైన అన్ని అందించబడుతుంటేనే వాటిని మనం తెచ్చుకొని బతుకుతున్నాం. అంటే ఆకు ఇప్పుడు వేళ్ళు చెట్టు నుంచి సారాన్ని గ్రహించి కాండము ద్వారా పైకి తీసుకెళ్లి కొమ్మలన్నింటికి, రెమ్మలన్నింటికి, కాయలన్నింటికి, పువ్వులన్నింటికి పంపుతుంది. కానీ చెట్టు, కాయలు, పువ్వులు ఏమనుకుంటున్నాయి? మేము సారాన్ని లాక్కుంటున్నాం అనుకుంటున్నాయి. అటు నుంచి వెళ్తుంటే లాక్కుంటున్నాం అనుకుంటున్నాయి. అటు నుంచి వెళ్ళటల్లా, ఇదే పంపుతుంది అక్కడికి. వేళ్ళే సాయం చేస్తున్నాయి, కానీ వాటికి తెలియదు ఆ విషయం. అంటే వాటి పరిధి అంతే. అలాగే జంతువులు మొత్తం విశ్వంలో ఉన్న వేటికి కూడా వాటి పరిధి అంతే. వాటికి ఆ శక్తి గురించి తెలియదు. అవి మేమే ప్రయత్నించుకుంటున్నాం, ఏదో చేసుకుంటున్నాం, తిన్నాం, పుట్టుకోం, ఏదో పెరిగాం, అలా పడుకున్నాం, తిన్నాం, ఆకలేసినప్పుడు ఆహారం, నిద్ర, భయము, మైదున సుఖము అనుభవించాం, పడుకున్నాం అని పడుకుంటూ పోతున్నాయి. చావస్తే చచ్చిపోతున్నాయి, అంతే అయిపోయింది. మనిషి కూడా అంతే. కానీ మనిషికి పరిశీలనా శక్తి ఇవ్వబడింది, అదే జ్ఞానము. లోపల మనకు తెలిసేది అది ఒక్క మనిషికే ఇవ్వబడింది. అందుకని మనిషి తనలో తాను ఆ శక్తిని పట్టుకున్నాడు వెళ్ళి, లోపలికి వెళ్ళి. జంతువులు పట్టుకోలేవు, చెట్లు పట్టుకోలేవు, భూమి మీద ఏది పట్టుకోలేదు, అసలు ఏది పట్టుకోలేదు. ఒక్క మనిషికే ఇవ్వబడింది ఆ జ్ఞానశక్తి. మనిషి తనను తాను పట్టుకుంటున్నాడు, శరీరాన్ని ఆపాడు, మనసును ఆపాడు. అసలు ఈ శక్తి ఏంటని ఆలోచించాడు, లోపలికి వెళ్ళి శక్తిని పట్టుకున్నాడు. అసలు ఈ శక్తి భావన మనిషికి ఎలా వచ్చింది, అసలు పట్టుకోవాలని ఎలా అనిపించింది అంటే, మరణం చెబుతుంది శక్తి ఉందని. మనుషులు మరణిస్తున్నారు. మరణించినప్పుడు నేను ఈ శరీరము అనుకున్న శరీరం ఇక్కడే ఉన్నది, అది ఎక్కడికి వెళ్ళలేదు. కన్ఫ్యూజ్ అవుతారు మనుషులు. అప్పుడు ఇదేంటి శరీరం నేను అనుకుని బతికాం కదా, మరి శరీరం ఇక్కడే ఉందేంటి ఇది? ఇప్పుడు మనందరం కూడా నేను శరీరాలే అనుకుంటున్నాం కదా, మరి శరీరం మొత్తం ఇలాగే ఉంది, మనిషి ఎక్కడే ఉన్నాడు, ఏం జరిగింది అన్నప్పుడు ప్రాణం అనేది ఇంకోటి ఉంది మనలో, కదులుతుంది. అది ఉంటేనే శరీరం కదులుతుంది, అది ఉంటేనే మనసు కదులుతుంది అని అర్థమైంది. మరణం శక్తికి నిరూపణ అయింది. అలా అప్పుడు ఆ శక్తిని అన్వేషించాడు, తనలో తాను అన్వేషించి కనుక్కున్నాడు. ఏమీ లేదు, శరీరాన్ని ఆపి మనసును ఆపితే ఇప్పుడు కూడా మనకు శక్తి దొరుకుతుంది. ఇందులో ఏ ప్రయత్నము లేదు. ఇది చదువు, ఆధ్యాత్మిక చదువు లాంటిది. వాళ్ళు మనం ట్రై చేయటమే శరీరాన్ని మనసును ఆపటానికి. ఆపలేకపోతున్నానంటే మనం దాన్ని అంత అలవాటు చేసేసుకున్నాం, శక్తి మనకు అలవాటు అవ్వలేదు, అంతే, ఇంకేం లేదు. ఆ అలవాటు మనం చేసుకోవటం, అదే సాధన, అదే తపస్సు, అదే ధ్యానము, అదే ఆధ్యాత్మికము. అలా చేసుకుంటూ వెళ్ళటమే, ఇంకో దారేం లేదు, అడ్డదారులు ఏమి లేవు, మహిమలు మాయలేమి ఉండవు అసలు. ఇక్కడ చదువు, నువ్వు ఎంత శ్రద్ధ పెడతావో అంత శ్రద్ధతో సాధన చేసుకుంటూ వెళ్తావు. ఎంత బాగా చదివితే అంత పాస్ అవుతారు. భౌతికంలో అయినంతే, ఆధ్యాత్మికంలో అయినంతే. భౌతికంలో కూడా చదవలేని వాళ్ళు తప్పుతూ ఉంటారు, మాకు రావట్లేదు, మా వాళ్ళు కావట్లేదు, మేము చదవలేకపోతున్నాం అంటారు. దాని ఉద్దేశం ఏంటి? చదువు మీద కంటే వేరే విషయాల మీద శ్రద్ధ ఎక్కువ ఉంది వాళ్ళకి. అలాగే నేను ఆత్మశక్తిని తెలుసుకోలేకపోతున్నాను, ప్రయత్నించలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నేను సాధన చేయలేకపోతున్నానంటే నాకు మనసు మీద, శరీరం మీద, ప్రపంచం మీద దృష్టి ఎక్కువ ఉంది, నేను అందుకని ఆపలేకపోతున్నాను, అంతకు తప్ప తేడా ఏం లేదు. ఇది అసలు ఒరిజినల్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు పునాది సత్యం ఏంటి, బేసిక్ సత్యం ఏంటి, అసలు ఉన్న సత్యం ఏంటి అంటే, చెట్టు ఎలా అయితే వేళ్ళు ఆధారంగా బతుకుతుందో, వేళ్ళు కనపడవో, చెట్టు కనపడుతుందో, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు కనపడతాయి. మనకు కూడా చెట్టు వేళ్ళు కనపడవు, కానీ మొత్తం చెట్టుకు ఆధారం వేళ్ళు. వేళ్ళు నరికేసి చూడండి, చెట్టు చచ్చిపోద్ది. అలాగే మనకు ఆధారం అనంత ఆత్మశక్తి, అందుకని చెట్టుని తిరగేయాలి. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికతలో గమనిస్తే తిరగేసిన చెట్టుతో పోలుస్తారు. అంటే వేళ్ళు పైకి ఉంటాయి, ఆకాశానికి ఉంటాయి. అంటే ఆకాశమే ఆధారం అని చెప్పడానికి చెట్టును తిరగేశారు మహాత్ములు. చెట్టును తిరగేసిన బొమ్మలు ఉంటాయి. ఆధ్యాత్మికతలో కొంచెం డెప్త్గా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అది విశ్వమహావృక్షం అని చెబుతారు దాన్ని. కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు కిందకు ఉంటాయి, చెట్టు పైకి ఉంటుంది. అది విశ్వమహావృక్షం అని పోలికగా చెప్పారు. అంటే ఏంటి? సర్వవ్యాపక ఆకాశము వేళ్లవలే ఉంది. ఆ సర్వవ్యాపక ఆకాశములోనే దాని శక్తి చేతనే చెట్లు, కాయలు, పువ్వులు, రెమ్మలు, ఆకులు, కొమ్మలు వచ్చినట్టుగా మొత్తం సృష్టి అంతా దాని శక్తి చేతనే ఆకాశంలోనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఆకాశంలోనే కలిసిపోతున్నాయి. ఏర్పడుతున్నాయి అంటే పుడుతున్నాయి, అక్కడే పెరుగుతున్నాయి, అక్కడే మళ్ళీ కలిసిపోతున్నాయి.
ఈ సూత్రాన్ని చెప్పడానికి తిరగేసిన చెట్టుని పెట్టారు మనకు. అది అక్కడ సింబాలిజం అర్థం చేసుకోవాలి. అలాగే మనకున్న గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక మతాల్లో ఉన్న గ్రంథాలు ఇవన్నీ కూడా సింబాలిజంను పోలి ఉంటాయి. అంటే పోలికతో చెప్పబడుతూ ఉంటాయి. అందులో ఉన్న తాత్వికతని తీసుకోవాలి. ఎందుకని ఇవి లక్షల కోట్ల సంవత్సరాల వెనక నుంచి వస్తున్నాయి. అప్పటి దేశకాల పరిస్థితుల్లో, అప్పుడు విధానాల్లో ఎలా చెప్పేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు మనకు తెలీదు. కానీ అవి అన్నీ పరిశీలిస్తే అందులో తత్వం ఉంది. అప్పుడు చెప్పే విధానం అది అయి ఉంటుంది. కథల రూపంలో చెప్పారు, అనేక రకాలుగా చెప్పారు, రకరకాలుగా చెప్పారు. అన్నింటిలోనూ ఆత్మశక్తి యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. అది మనుషులకు అర్థం అవటం కోసం దేవుళ్ళ రూపాలతో చెప్పారు, రకరకాల రూపాలతో చెప్పారు. ఇక్కడ ఏం చెప్పాను, మూల సూత్రం అంటే బేసిక్ సత్యం ఏంటి అన్నప్పుడు వేళ్ళు. ఇప్పుడు ఇక్కడ మానవ జీవితంలో, మానవ లోకంలో వేళ్ళేంటి? అనంత ఆత్మశక్తి. అదేంటి? సర్వవ్యాపక ఆకాశ శక్తి. అది బేసిక్. కాబట్టి ఇక్కడ వృక్షం తిరగబడింది, వేళ్ళు పైకి ఉన్నాయి, ఇప్పుడు ఆకాశంలోకి ఉన్నాయి. సృష్టి ఎక్కడ ఏర్పడింది? అనంత ఆత్మశక్తిలో ఏర్పడింది. మనందరం అనంత ఆత్మశక్తిలో ఏర్పడిన వాళ్ళం. మనుషులు, చెట్లు, గొట్లు, పుట్టలు, నదులు, సముద్రాలు, జంతువులన్నీ దేని చేత? ఆత్మశక్తి చేతే. దానిలో ఉన్నటువంటి పంచభూతాత్మక లక్షణముల చేత, నిరంతర చైతన్య ప్రక్రియ చేత సృష్టి అందులోనే జరిగి అందులోనే నశించిపోతుంది. ఏమండి, అది ఎక్కడన్నా జరుగుద్దా? అలా అనిపించవచ్చు మీకు. అందులో తప్పేం లేదు, అనిపించవచ్చు. అలా జరుగుద్దా? ఊహాత్మకంగా చెప్పుకుంటున్నామా ఇదంతా కల్పన అని? ఎందుకు జరగదండి? మన ఊరుకుని కూర్చొని గతాన్ని, భవిష్యత్తుని ఊహించేసుకొని పరుగులు పెట్టేట్లా శరీరం కదలకుండా లోపల ఎంత జరిగిపోతుంది మన లోపల ఊహాత్మకంగా? అదంతా నిజమా అబద్ధమా? అంటే పడుకుంటే ఎన్ని కళలు కంటున్నాం? ఆ కళలకు ఆధారమైన శక్తి ఏంటి? కళల్లో మనుషులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం మన కళల్లో సమస్త సృష్టి ఉంది. మరి కళలో సమస్త సృష్టికి ఆధారం ఏంటి? మన శక్తే. కళలో అటన్నిటిని సృష్టించింది ఏంటి? కళలో ప్రదేశాలు సృష్టించింది, మనుషుల్ని సృష్టించింది, కార్లు, రైళ్లు, బస్సులు, జంతువులు అన్నింటినీ కళలో సృష్టించింది. కళలో మనం కూడా ఉన్నాం, మన కూడా సృష్టించింది. ఏంటది? మనలో ఉన్న శక్తి, అంతర్లీన శక్తి. అది శక్తి యొక్క లక్షణము. మనలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న మనోశక్తి కళలో, మన స్వప్నాలలో అన్నింటినీ మొత్తం సృష్టిని సృష్టి చేయగలిగినప్పుడు మొత్తం అనంత ఆత్మశక్తిలో కళలాంటి భావన సృష్టిగా రావడానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది? దాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది అంతే. అందుకే మనకు స్వప్నాలు ఇక్కడ సింబాలిక్గా ఇవ్వబడింది. సృష్టి పెట్టిన ఏర్పడేది శక్తి యొక్క లక్షణం. అందుకే కళలు వస్తాయి మనకు. ఇక్కడ బేసిక్ సూత్రం ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని అనేది మొట్టమొదటి సత్యం. అయితే అది తెలుసుకునే వరకు నేను శరీరము, మనసు అనేది తాత్కాలిక సత్యాలు. తాత్కాలిక సత్యాలలో ఉన్న మనిషికి శాశ్వత సత్యము, నిత్య సత్యము, నిజమైన సత్యాన్ని తెలియజేయటానికి మహాత్ములు చేసిన ఏర్పాటు దేవుడు. నువ్వు అనంత ఆత్మశక్తివి అంటే మనుషులకు అర్థం అవట్లేదు. ఎందుకని? తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, కొన్ని సంవత్సరాల పర్యంతం అలా కూర్చొని మనసు నాపి, శరీరాన్ని నాపి అనేక రకాలైనటువంటి దీక్షగా, పట్టుదలగా, నియమబద్ధంతో కూర్చొని అదుపు చేయగలిగితేనే అనంత ఆత్మశక్తి తెలుస్తుంది. ఇది అందరి వల్ల కావట్లేదు, అందరికీ కుదరటలేదు, కొందరికి అసలు తిండికే సమయం సరిపోవట్లేదు, సంపాదన ఇవన్నీ వచ్చినాయిగా ఇప్పుడున్న ప్రపంచంలో. అందుకని అందరికీ ఇది సాధ్యం కావట్లేదు. ముందు అసలు మనిషిని శక్తి వైపు నడిపించాలి, వీళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు, ముందు అర్థమయ్యేట్టు చెప్పాలి అని అనంత ఆత్మశక్తి దర్శనమైనటువంటి మహాత్ములు ఆ అనంత ఆత్మశక్తిని మనిషికి అర్థమయ్యేలా స్త్రీ, పురుష రూపాలతో చిత్రీకరించారు. ఈ విషయం మర్చిపోబాకండి. చిత్రీకరించారు. ఇది మానవ లోకం. అంటే మనోలోకంలో చిత్రీకరించారు. మానవులకు శరీరపరంగా అర్థం అవ్వాలంటే శరీరపరమైన దేవుణ్ణి, శరీరపరమైన దేవతని పెట్టాలని. అలాగే మన చుట్టూ వృక్షాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి. అందుకని అనేక జంతువులను, వృక్షాలను, ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలనే ఈ దేవతలకే దగ్గరగా తీసుకొచ్చారు. వాహనాలుగా కావచ్చు, అలంకరణగా కావచ్చు, రకరకాలుగా అన్నింటినీ ఉపయోగించారు. సృష్టిలో ఉన్న అన్నింటినీ ఉపయోగించారు. ఎందుకని? అన్నింటిలో దైవశక్తి ఉంది, అన్నింటికి దైవశక్తితో సంబంధం ఉంది అని చెప్పడానికి. ఇది ఎందుకు చేశారు అంటే అర్థం కాని మనుషులకి, ప్రయత్నించడానికి సమయం లేని మనుషులకి ముందు నువ్వు అసలు దైవశక్తిని వదలకూడదు. అందుకని ఆత్మశక్తికి దైవశక్తి అని పేరు పెట్టారు. అంటే ఒరిజినల్ బేస్ ఏంటి? ఆత్మశక్తి. ఆత్మశక్తి దేవుడు, దేవత
ఆకృతికి ఎప్పుడు వచ్చిందో అది దైవశక్తి, దేవుడు అని పేరు పెట్టారు, దేవత అని పేరు పెట్టారు. అది ఏ మతమైనా కావచ్చు. పేరు పెట్టినప్పుడు ఏమైంది? ఇది మనుషుల చేత సృష్టించబడింది కనుక ఇది మనోలోకపు సృష్టి. దేవుళ్ళు దేవతలందరూ మనిషి మనోలోకపు సృష్టి. మనం కూడా మనోలోకంలోనే. ఇప్పుడు మీరు దేవుళ్ళో దేవతలో మీ మతం ఏదైనా, మీ మార్గం ఏదైనా, మీ గురువు ఎవరైనా మీరు ఎడుసాగుతున్నా అక్కడ నిజంగా ఏమన్నా మీకు ఏ దేవుడు దేవత మీతో మాట్లాడుతున్నారా? ఉన్నదన్నట్టుగా చూడండి, స్పష్టంగా చూడండి, చక్కగా చూడండి. ఏమీ లేదు. మనం ఏర్పరుచుకున్న బొమ్మలు ఉన్నాయి. ఇంట్లో అయితే ఫోటోల రూపంలో ఉన్నాయి. మీరే ప్రార్థనాలయాలు కట్టుకుంటే అందులో మనం పెట్టుకున్న మూర్తులు ఉన్నాయి. అది మీరు ఆ నిరాకారమా ఆకారమా అన్ని రకాలు పెట్టుకున్నారు. కానీ ప్రార్థనాలయాలు ఇంటి కట్టుకున్నారు. ఒకవేళ నిరాకారమే అనుకోండి, అయినా ప్రార్థనాలయం కట్టారుగా. నిరాకారానికి ప్రార్థనాలయం ఎందుకు అంటే ఒక ప్లేస్ సూచించుకుంటున్నారు. ఎందుకని? మొత్తం ఉన్నది అదే అంటే మనుషులకు అర్థం కావట్లేదు కాబట్టి ముందు ఒక చిన్న ప్లేస్లో మనిషికి అర్థమయ్యేలా చూపిద్దామని నిరాకార ఆకార అనేక రూపాలు వచ్చినాయి. ఇలా తయారు చేసుకుంటూ వచ్చారు. అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది తయారీ లోకం. తయారీ లోకం ఎక్కడ పడుతుంది? మన ఊహలో పడుతుంది. మన ఊహాలోకం ఏంటి? మనోలోకం. ఈ మనోలోకపు ఊహలు నీకు ఊహగానే అందించారు. నువ్వు ఊహలో తప్ప నిజంగా వాస్తవంగా చూడలేవు. వాస్తవంగా చూడటానికి నీకే తెలుస్తూ ఉంటుంది. ప్రార్థనాలయం మనం కట్టుకుంది, మన ఇల్లు కట్టుకున్నట్టు అక్కడ ఇటుకలు సిమెంటు ఇసుక ఇవే వాడాం. మన ఇంటికి ఏ సామాను వాడామో ప్రార్థనాలయం మొత్తానికి ఆ సామానే వాడాం. అక్కడ మనిషిని బదులు బొమ్మను పెట్టుకున్నాం. బొమ్మ కూడా మనమే తయారు చేసుకున్నాం. ఆ బొమ్మ కూడా బయట ఉన్నటువంటి ఒక శిలా ప్రతిమని తెచ్చి పెట్టుకున్నాం, లేదా ఏదన్నా లోహ ప్రతిమని పెట్టుకున్నాం, అంతే. లేదు నిరాకారంతో పూజించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ప్రార్థనాలయం కట్టుకున్నారుగా. అది కూడా ఇసుక సిమెంటులతో కట్టిందేగా. ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఆకారం పెట్టలేదు. వీళ్ళు మూర్తి పెట్టిన చోట వాళ్ళు మూర్తిని పెట్టలేదు అంతే. కానీ వాళ్ళు ప్రార్థనాలయం అయితే కట్టారు, పరిమిత స్థానమే చేశారు కదా దాన్ని. నిరాకారంలో పూజించిన ఆకారంలో పూజించిన దేవుణ్ణి పరిమితిని చేశారు. అది ఊహాత్మకం. ఎందుకని? పరిమిత మానవుడికి అర్థం కావట్లేదు కనుక. అందుకని స్త్రీ పురుష దేవీ దేవతలు వచ్చారు. ఇదంతా మానవ లోకంలో, మానవ మస్తిష్కంలో, మానవ మనస్సులో సృజనాత్మకతలోంచి జరిగింది. అందుకని నీ భక్తి అంతా మనసులో ఉంటుంది. అందుకని మీరు దేవుడి దగ్గరికి వెళ్తే ముందు కళ్ళు మూసుకుంటారు. ఎందుకని? మనసులోకి వెళ్తారు. అది మానవ లోకంలో మనసులో జరుగుతుంది. మీ కళ్ళతో శరీరంతో అక్కడ కనపడేది ఏమి ఉండదు. శరీరంతో మనం పెట్టుకున్న మూర్తి ఉండదు. మీరు చూడండి, రోజు ఆ మూర్తులను అలంకరిస్తారు, స్నానాలు చేయిస్తారు, అభిషేకాలు చేయిస్తారు, అర్చనలు చేస్తారు, బండ్లు కొత్త బట్టలు కడతారు. ఒక మనిషి ఎలా చేసుకుంటాడో, ఒక మహారాజు మహాప్రభువుకి ఎలా చేస్తామో అలా చేస్తారండి. ఈయనే సృష్టి పరిపాలకుడు, ఈమె సృష్టి పరిపాలకురాలు అని ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి ఒక మహారాజుకి, ఒక చక్రవర్తికి, ఒక రాణికి ఎలా చేస్తారో అలా చేస్తారు ఒక వినయభావంతో. కానీ చేస్తే అవన్నీ మనిషికి చేసినట్టే. కాకపోతే మనిషి కంటే గొప్పగా భావించుకుంటున్నాం. అంటే అది మొత్తం మానసిక భావన భక్తి అనేది. అందుకే మన సోదరు కూడా అడిగారు ఇక్కడ, సంపూర్ణ ఆత్మజ్ఞాన భావం కలిగే వరకు సంసారం ఉంటుంది కదా అంటే, ప్రపంచం ఉంటుంది, నేనుంటాను, నా బాధలు ఉంటాయి. సంసారం అంటే మన కుటుంబం, మనకు సంసారమేగా. ఇక్కడ ఏదాలుగా డబ్బు సంపాదించుకోవాలి, అన్ని బాధలు ఉంటాయి. శారీరక మానసిక ఆర్థిక సామాజిక కుటుంబిక సమస్య బాధలు ఉంటాయి, సమస్త బాధలు ఉంటాయి. అవన్నీ అనుభవించాలిగా. అనేక సమస్యలు ఉంటాయి. అది సంసారం. మరి ఈ సమస్యలు ఎప్పటికీ ఉంటాయిగా, శరీరం ఉన్నంత కాలం ఉంటాయిగా. మరి ఆత్మజ్ఞానం వెళ్ళడం కుదరటలేదు. ఒకవేళ ధ్యానం చేస్తున్నాం అనుకుందాం, ఇప్పుడు తపస్సు చేయడం కుదరదు, డబ్బు సంపాదించుకోవాలి, తపస్సు చేయలేకపోతున్నాను. ఒకవేళ తపస్సు చేసినా నేను ఆ భావం పొందే వరకు, అనంతాత్మజ్ఞానం పొందే వరకు నాది తపస్సు అయినా నాది ధ్యానమైనా శరీర భావనేగా నాకు ఉండేది. అది కొన్ని సంవత్సరాల పర్యంతం సుదీర్ఘంగా చేస్తే ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుందో, ఎప్పటికి ఆత్మసాక్షాత్కారం అవుతుందో, ఎప్పటికి అనంతాత్మశక్తి ఎరుక లభిస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు చేసే సాధన వలన ఆ సాధన పటిమ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అర్థమైన జ్ఞానం, వాళ్ళు వదిలించుకోగలిగినటువంటి దేహ మానసిక భావాలు పక్కన పెట్టగలిగిన స్థితి. అంటే పూర్తిగా పోవు, శరీరం మరణించే వరకు అవి ఉంటాయి, కానీ పక్కన పెట్టగలిగిన స్థితి. అదే సాధన, ధ్యానము, తపస్సు. దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు సంసారం ఉండే మాట నిజం, శరీరం ఉండే మాట నిజం. అసలు ఆ సాధనలు చేయాలంటే ఈ శరీరము మనస్సుతోనే చేయాలి. మనం ఏ పని చేయాలన్నా అది ఆత్మజ్ఞాన కార్యమైన, తపస్సు అయినా, ధ్యానమైన, భక్తి క్రియలైన, దైవీపరమైన మతాచారాలు సాంప్రదాయాలైనా, ఏదో గురువులను అనుసరించేదైనా, లేదా భౌతికమైన వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, లేదా కుటుంబ జీవితంలో మన వాళ్ళనే
మన వాళ్ళతో గడిపేదైనా అన్ని శరీరం మనసుతోనే చేయాలి. అనంత ఆత్మశక్తి ప్రయాణం కూడా శరీరం మనసుతోనే చేయాలి. అయితే ఆనందాత్మశక్తి దాకా వెళ్ళినాక శరీరం మనసు పక్కకి వెళ్ళిపోతాయి. పక్క వెళ్ళటం ఏంటి, అందులో కలిసిపోతాయి, అందులోనే ఉంటాయి. వీటికి ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది, దాని ఇంపార్టెన్స్ పెరిగిపోద్ది. అది అనంతం కనుక, ఇవి పరిమితం కనుక, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి శరీరంతోనే చేయాలి, శరీరానికి మనసుకే ప్రాధాన్యత ఉంది. కాబట్టి సోదరు అడిగిన మాట 100% నిజం. భగవంతుణ్ణి ప్రార్థించటం అనే ఏర్పాటు మహాత్ములే చేశారు. ఎందుకని ఆత్మశక్తి వరకు వెళ్లే వరకు దైవశక్తిని పట్టుకో. మేము దైవశక్తి అంటేనే మనోలోకము, భక్తి మనోలోకము. నా భార్య మీద ప్రేమ, నా భార్య అంటే నాకు ఇష్టం, మానసిక బంధం ఉంది, అది ప్రేమ. నా కొడుకు కూతురంటే ఇష్టం, నాకు మానసిక బంధం ఉంది, అది వాత్సల్యం. నాతో కలిసి ఉండి నాతో ఇష్టపడి నాతో తిరిగి నేను వాళ్ళతో తిరిగి మేమందరం ఒకళ్ళనొకళ్ళు ఎంతో అభిమానించుకుంటాం, ఒకళ్ళపై ఒకళ్ళకి ఇష్టం ఉంది, అది స్నేహం. అలా ఒక్కొక్క బంధానికి పేరుంది. ఈ బంధాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. బంధ సంబంధిత మనుషులు బయట ఉన్నారు, కానీ మనసులో బంధం ఉంది. ఆ బంధాలకు పేర్లు ఉన్నాయి. వాత్సల్యం అని, స్నేహం అని, ప్రేమని, అనురాగం అని, అభిమానం అని, అనేక పేర్లు ఉన్నాయి. అలాగే భగవంతుడు అనేటువంటి దేవుడు, దేవత అనేటువంటి శక్తిపై ఉన్నటువంటి మనకు అనురాగము, అభిమానము, ప్రేమో, విశ్వాసము, నమ్మకము, నువ్వేదంటే దాన్ని భక్తి అంటారు. అది మానసికము. ఎందుకని మానసికము అంటే మనిషి చేత, మనిషి మనసు యొక్క సృజనాత్మకత చేత తయారు చేయబడి, మళ్ళీ అదే మనసు చేత ఊహించబడి, భావించబడి, ఆరాధించబడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దేన్ని తక్కువ చేయట్లే. నేను ప్రాసెస్ క్లారిటీగా స్పష్టంగా చెబుతున్నాను. మీరు ప్రార్థనాలయంలోకి వెళ్ళారు, మీ శరీరం ప్రార్థనాలయంలోకి వెళ్ళింది, ఎదురుగుండా మీకు ప్రార్థనాలయం కనపడుతుంది. మీ ఇంటికి దానికి తేడా ఏంటి చెప్పండి? డిజైనింగ్ తేడా తప్ప వాడిన వస్తువులన్నీ ఒకటి. ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాగే నువ్వు నీ శరీరం ప్రార్థనాలయంలోకి తీసుకెళ్లిపోయి ఎదురుగుండా ఉన్నటువంటి దైవమూర్తి ముందు నిలబెట్టావు, దేవతామూర్తి ముందు నిలబెట్టావు. ఏంటి ఇప్పుడు నీ శరీరానికి దేవతామూర్తికి తేడా ఏంటి? ఇంకా నీ శరీరంలో ప్రాణశక్తి ఉంది, నువ్వు మనిషిగా కదలగలవు, అన్నీ ఉన్నాయి. అక్కడ మూర్తి కదలటలా. ఆ దేవతామూర్తి కదలదు, ఆ దేవుడైతే దేవుడు కదలడు, దేవత అయితే దేవత కదలదు. ఎందుకని? మూర్తి. ఆ మూర్తి మీద చూడండి, మీరు ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, బల్లులు తిరుగుతూ ఉంటాయి, పరిగెత్తుతూ ఉంటాయి, తోలుతూ ఉంటారు, శుభ్రం చేస్తుంటారు, మరి డ్రెస్సులు వేసి మారుస్తూ ఉంటారు, రకరకాల పూలదండలు వేసి తీస్తూ ఉంటారు. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు రోజు శుభ్రం చేసుకుంటుంటారు. ఎంతో మంది దేవుళ్ళు దేవతలు నగలు ఎత్తుకుపోతూ ఉంటారు, ఎంతో మంది దేవుళ్ళు దేవతలు హుండీలు ఎత్తుకుపోతూ ఉంటారు. దొంగలు చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ నేను దేవుళ్ళని దేవతల్ని అస్సలు కించిపరచట్లా. అది భౌతికతలో పదార్థముగా అలాగే ఉంది, కదలటల్లా. అందుకే ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతున్నాడు, చేసేవాడు చేస్తున్నాడు. కానీ మానసిక లోకంలో నాకు అద్భుతమైనటువంటి శక్తి భావన ఉంది, అనంత శక్తి. ఈ సృష్టిని పరిపాలించే శక్తి నా దేవుడు, ఈ సృష్టిని పరిపాలించే శక్తి నా దేవత. అందుకని నిజమే, ఈ సృష్టి శక్తి అది. కాకపోతే నీకు అర్థం అవట్లేదుగా, అందుకని నీకు అర్థమయ్యే భాషలో పరిపాలకుడిగా చెప్పారు. ఒరిజినల్గా సృష్టికి కారణభూతమైన శక్తే, కానీ అనంత ఆత్మశక్తి అంటే నీకు తెలియట్లే. అందుకని నీకు తెలిసే పరిమితిలో ఒక రూపం ఏర్పాటు చేసి నువ్వు ఈ శక్తిని నమ్ముకో అని చెప్పారు. అలా నమ్ముకుంది ఎక్కడ? నువ్వు భౌతికంగా శరీరపరంగా అయితే మూర్తులే ఉన్నాయి. ప్రార్థనాలయాలన్నీ మన ఇంటి గోడల లాంటివే. భౌతికంగా అక్కడ మూర్తే ఉంది. అంటే మనం పెట్టుకున్న లోహ విగ్రహమో లేదా రాయికి సంబంధించిన ఏదైనా మూర్తో ఉంది. భౌతికంగా చుట్టూ గోడలే, ఏమి లేవు. మూర్తి కూడా అంతే. మన ఇళ్లలో అంతే. ఫోటోలో మనం ప్రింట్ చేసుకున్నాం, పేపర్ల మీద ఫోటోలో ప్రింట్ చేసుకొని ఫ్రేములు కట్టించి పెట్టుకున్నాం. ఇది మనకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అంతరంగ భావన భక్తి మీరు చూసుకోండి. భగవంతుడిని లోపల పూజిస్తూ ఉంటాం, ఇంట్లో కూర్చున్న చూడండి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఏంటి? అంతరంగంలో జరుగుతుంది అర్చనంతా, బాహ్యంలో జరగట్లే. అసలు బాహ్యంలో జరుగుతున్నట్టు అనుకుంటున్నాం మనం, కానీ మీరు కళ్ళు మూసేస్తారు, లోపల ఊహించుకుంటారు, కోరికలన్నీ లోపల కోరుకుంటారు. మీరు గుడికెళ్ళి కోరికలు దగ్గరగా అరిసి కోరుకోరు చూడండి. ఇప్పుడు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడి చెప్పరు. ఎందుకని? అక్కడ ఉన్నది విగ్రహం, మూర్తి మనిషి కాదని మీకు తెలుసు. దేవుడనే ఆయన అక్కడ కూర్చొని లేడు, దేవతనే ఆవిడ అక్కడ కూర్చొని లేదు. మానసిక భావనలో అనంత శక్తికి నేను చెబుతున్నాను. శక్తి భావన, ఆ రూపంలో శక్తిని భావించుకుంటున్నా. ఆ శక్తికి నేను దగ్గరగా చెప్పక్కర్లా, నేను లోపల అనుకున్నా తెలుస్తుంది. అందుకే కోరికలన్నీ లోపల కోరుకుంటాను.
మొక్కులన్నీ లోపల మొక్కుకుంటాను. ఎందుకని? నా లోపల ఉన్న శక్తి అదే, బయట ఉన్న శక్తి అదే. ఈ విషయం కొంతకాలానికి తెలుసు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, భక్తి అనేది మనసుకు సంబంధించింది అనే విషయం మీకు కూడా క్లియర్గా తెలుసు. కానీ మీరు దాన్ని పాటించటం లేదు, పరిశీలించటం లేదు. కనుక దాని శరీరానికి కలిపేసుకుంటున్నారు. మళ్ళీ శరీరంలో వేషధారణ వేసుకుంటాం. మనం అనుసరించేటువంటి దేవుడు, దేవత, మతము, సాంప్రదాయము, ఆచార వ్యవహారము, మనం ఏ గురువుని అనుసరిస్తున్నాం, వాళ్ళు ఏం చెప్పారు, ఏ రంగు బట్టలు వేసుకోమన్నారు, ఏ రకం బొట్లు పెట్టుకోమన్నారు, ఏ రకం జుట్టు పెంచుకోమన్నారు, ఏ రకం గుండు కొట్టించుకోమన్నారు, లేదా ఎవరి ఆచార సాంప్రదాయంలో టోపీలు పెట్టుకోమన్నారా, నెత్తి మీద ఏమన్నా కప్పుకోమన్నారా, ఏం చెబితే అది పాటిస్తాం. అది భౌతికము, శరీరపరంగా. కానీ భక్తి అంతా జరిగేది మానసిక పరంగానే. అందుకే అనేక కీర్తనలు, అనేక భజనలు, అనేక సంకీర్తనలు అలా మనసులో ఓలలాడిపోతూ ఉంటారు. శరీర భావాన్ని దాటి మనోభావంలోకి వెళ్ళిపోతుంటారు. ఈ మనోభావంలోంచి భక్తి అధికమైనప్పుడు, తీవ్రమైనప్పుడు, నా భగవంతుడే అనంత సృష్టికి మూలకారకుడు అన్నప్పుడు ఒక్కసారిగా రూప విచ్ఛేదన జరిగిపోద్ది. ఆ భక్తిలోంచి రూప విస్ఫోటనం జరిగిపోద్ది. ఎందుకని? అనంత శక్తిగా నా దేవుడు ఉండాలంటే ఇంత పరిమిత రూపంగా ఉండటం ఎలా కుదురుతుంది? అందుకని వెళ్ళి నీ మనసే ఎప్పుడో రూప విచ్ఛేదన చేసి నా భగవంతుడు అనంత ఆత్మశక్తి స్వరూపుడు అనే భావనలోకి వెళ్ళిపోతావు. రూపం బద్దలైపోద్ది. ఏది? విత్తనం బద్దలైపోయి, విత్తనానికి సరైన పరిస్థితులు సమకూరినప్పుడు విత్తనం బద్దలైపోయి మహావృక్షం వచ్చేసినట్టుగా దాని నుంచి నీ రూపదేవుడిని ఆరాధించి నువ్వు కోరికలు లేకుండా నిస్వార్థంగా ఆ రూపదేవుడి వైపుకి వెళ్ళిపోయి, ఈ రూపదేవుడు, ఈ రూపదేవతే సమస్త సృష్టికి మూలాధారము అని భావించుకుంటూ మనోభావనలో విశ్వం మొత్తం నీకు ఎంతో విశాలంగా కనపడుతుంది కదా. నీకు తెలియకుండానే నీలో జ్ఞానం, నీ భగవంతుడు ఎంత అనంత విశ్వానికి నా దేవత, నా భగవత్ శక్తి, నేను పూజిస్తున్న దేవుడు కానీ దేవత కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అనంత విశ్వశక్తికి కారణభూతులు వాళ్ళే అన్న భావం నీలో పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క రూపము పెరుగుతూ విస్ఫోటనము చెంది రూపదశ లేని స్థితికి చేరిపోతావు. అనంత ఆత్మశక్తి నా దేవుడు, నా దేవత అని కొన్నాళ్ళకి ఇంకా ఆ దేవుడు, దేవత అనే పదం కూడా ఆగిపోయి స్లోగా అనంత ఆత్మశక్తి స్వరూపులు అనే రూపానికి వచ్చేస్తావు. అలా భక్తిలోంచి మనసును దాటేసి ప్రాణశక్తిలో పడిపోతావు. అప్పటి వరకు భక్తి మనోలోకంలోనే జరుగుతుంది. అందుకనే మనోలోకంలో జరిగే భక్తి కాబట్టే నాకు దేవుడు కనపడ్డాడు, దేవత కళ్ళలోకి వచ్చింది, ఫలానా దివ్య దర్శనమైంది, ఫలానా లా కనపడింది, అక్కడ 1,00,000 మంది ఆ గుళ్ళో నుంచున్నారు, కానీ నాకే ఆ దేవుడు కనపడ్డాడు, ఆ వెలుగు కనపడింది. ఇవన్నీ నీ మనోలోకపు, నీ ఊహలు, నీకు సంబంధించిన విషయాలు. అవి సత్యాలా అసత్యాలు అస్సలు నేను మాట్లాడతాను. నీ మనోలోకం అంతే. 1,000,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒకే దేవుణ్ణి పూజించి, ఒకే మతంలో ఒకే దేవుణ్ణి పూజిస్తూ అదే గురువుని అనుసరిస్తూ లక్షల కోట్ల మంది ఉన్నారు. కానీ అందులో ఒకళ్ళో ఇద్దరో 10 మందో నాకు అనుభవాలైన, ఇలా అయినాయి, అలా అయినాయి అని మహిమల స్టేజీలు ఎక్కి చెబుతూ ఉంటారు. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు అవట్లా? అంటే నీ మనోసృజనాత్మక శక్తి యొక్క బలీయత వలన, నీ ఇచ్ఛాశక్తి, నీ జ్ఞానశక్తి, నీ క్రియాశక్తి, నీ సృజనాత్మక శక్తి యొక్క బలీయత వలన, నీ భక్తి బలీయత వలన నీకు అలా అనిపిస్తుంది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఆమెకి ఏమన్నా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను, నాకు అనిపిస్తుంది దుఃఖం. అలాగే ఆమెకి ఏమన్నా మేలు జరిగి ఆమె చాలా చక్కగా తయారైతే నాకు ఆనందంగా అనిపిస్తుంది. అలా నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా అనేవాళ్ళు, నా సంపదలు పెరుగుతుంటే, నాకు సంబంధించిన అన్నీ పెరుగుతుంటే ఆనందం, నాకు సంబంధించిన దేనికైనా ఇబ్బంది కలుగుతుంటే దుఃఖం కలుగుతుంది. ఇది మనోలోకం. సేమ్ అలాగే భగవంతుడికి సంబంధించి నా భావన ఎంత పెరుగుతుందో అక్కడ నా భావనే కది. దాన్ని బట్టి ఆ భగవత్ సంబంధిత విషయాలను సృజనాత్మకతగా నేను భావించుకుంటాను. మనోభావాన్ని మించింది అసలు ఏమీ లేదు. అది ఇప్పుడు ప్రత్యక్షమై ఎదురుగా ఉన్నట్టు కనపడుతుంది, అంత గాఢ విశ్వాసం ఉంటే. ఎందుకని మొత్తం అన్నీ మన సుఖదుఖాలన్నింటికి కారణమే మనసు కదా. అసలు ప్రపంచంలో ఇప్పుడు మనం నిజంగా అనుభవిస్తున్నాం సుఖ దుఃఖాలు. డిప్రెషన్లకు వెళ్ళి, ఒత్తిళ్ళకి వెళ్ళి నిజంగా ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారుగా. అక్కడ ఏం లేదు, ఆలోచనలే, ఊహలే, భయాల ఊహలు. డిప్రెషన్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, ఒత్తిడి అంటే ఏంటి, అసలు ఒక సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, ఊహలో భయంకరమైన ఊహలకు. నేను ఇందులోంచి బయటకు రాలేనని ప్రాణాలనే ఇచ్చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రాణం నిజంగా తనను తాను చంపుకుంటున్నప్పుడు నిజంగా ఒక దేవుణ్ణి చూడటానికి ఏమొచ్చింది? అంత బలీయమైన భావన వచ్చినప్పుడు దైవ దర్శనం అవుద్ది, ప్రాణమే తీసుకుంటున్నావుగా.
నిరంతర సుఖ దుఃఖాలు నా వాళ్ళు, నాది పోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నిరంతరంగా నిజమైన సుఖానికి నిజమైన దుఃఖానికి లోనవుతున్నాంగా. ఊహలో అది ఊహే నిజంగా అది. కానీ నిజమైన సుఖం నిజమైన దుఃఖం పొందుతున్నాంగా. నా వాళ్ళకి ఏమైనా, నా దానికి ఏమైనా, నా సంపదలకి ఏమైనా నిజంగా నేను బాధపడుతున్నా, నిజంగా అనుభవిస్తున్నా కదా. కానీ అది మనో ఊహేగా. అలాంటప్పుడు మనోఊహలో భగవంతుడికి సంబంధించినవి నీకు అనేక మహిమలు మాయలుగా అనిపించడంలో తప్పే ఉంది. ఇప్పుడు వాస్తవ జీవితంలో మనం గడిపేదంతా మనోలోకమేగా. మీరు చూసుకోండి ఒకసారి. అదే భక్తి లోకంలో కూడా అనిపిస్తుంది. ఇక్కడే తప్పొప్పుల చాటులో వాస్తవ జీవితంలో నీ దుఃఖం నిజమైనప్పుడు, వాస్తవ జీవితంలో నీ సుఖం నిజమైనప్పుడు, అదంతా మనోలోకంలో ఊహాత్మకంగా నువ్వు నా వాళ్ళంటూ భావించుకుంటూ, నా వస్తువులంటూ భావించుకుంటూ సుఖదుఖాలకు లోనవడం నిజమైనప్పుడు, భగవంతుడికి సంబంధించినవన్నీ భగవంతుడు, దేవత, దేవుడు ఏ మతం వాళ్ళకైనా నిజం అవటానికి ఆయన ఉంది, అందులో ఆశ్చర్యం. కానీ మీరు చూడండి, సమూహంగా ఎవరికై నిజం అవుతుంది. అక్కడ ఉన్న 1,00,000 మందికి ఆ దేవుడు కనపడ్డు. ఆ ప్రార్థనాలయానికి వెళ్ళిన ప్రతి మనిషికి ఆ దేవుడు కనపడ్డు. ప్రతి మనిషికి ఆ మహిమ జరగదు. ప్రతి వ్యక్తికి ఆ గురువుని అనుసరించి 1,00,000 మంది ఉంటారు. కానీ ఆ గురువుకి సంబంధించిన మహిమలు మాయలు ఈ 1,00,000 మందికి జరగవు. కొంతమంది చెబుతారు మాకు దర్శనాలైంది, ఆ మహిమైంది, ఇదైంది, ఇది తగ్గింది, అది తగ్గింది. వీళ్ళ మనోగాఢత, నీ మనోగాఢత. ఖచ్చితంగా ఇప్పుడు మన సోదరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏంటంటే, ఈ మనోగాఢత, ఈ భక్తి అవసరము. అది ఆవిడ కూడా అదే. అనంత ఆత్మజ్ఞానమే రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానం చెబుతున్నారు రైటే. కానీ సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలకి భగవంతుడిని ప్రార్థించడం అనేది మనసుకు ఒక ఆలంబనంగా, ఉపశమనంగా ఉంటుంది కదా. అప్పుడు భక్తి మరి అవసరం కదా. అవునా కాదా తెలపగలరు. ఎందుకని అనంత ఆత్మజ్ఞానానికే వెళ్ళిపోవాలా? మరి భక్తి ఎలా? భక్తి లేకుండా వెళ్ళగలమా? లేదు, భక్తిలోంచి వెళ్తాం. నేను భక్తిలోంచి వచ్చాను. నేను ముందు సాధారణంగా శరీరము అంటే క్రియాపరమైనది, మనసు ఊహాత్మకమైనది, సృజనాత్మకమైనది, శక్తి అనంతమైనది, శాశ్వతమైనది. ఈ మూడు మనం ఒకటే. శక్తిలోనే అన్నీ ఉన్నాయి, 3 స్థితులు. ఎవరమైనా అందులోంచి వస్తాం. ఈ భక్తిలోకి వెళ్ళి భక్తి బద్దలైపోద్దని చెప్పాను. విత్తనం బద్దలైపోయి మహావృక్షం అయినట్టు నీ భక్తి బద్దలైపోయి అనంత ఆత్మజ్ఞానంలోకి దిగిపోతావు. ఏంటి, నువ్వు నిజాయితీ పరురాలు అయితే, అది కూడా నీది కోరికల భక్తి కాకపోతే, రియల్గా భగవంతుడిని తెలుసుకుందామనే ప్రయత్నం నీలోకి వస్తే, ముందు కోరికలతో రావచ్చు, బాధలతో రావచ్చు, కష్టాలతో రావచ్చు, ఇబ్బందులతో రావచ్చు, అదేం తప్పు కాదు. ఆలంబనంగా అది అవసరమే. కానీ వచ్చి ఏదో ఒక రోజుకి కోరికలు లేకపోయినా భగవంతుడు, బాధలు లేకపోయినా భగవంతుడు, సమస్యలు లేకపోయినా భగవంతుడు, భగవంతుడు కోసం భగవంతుడు అనేటువంటి ఆరాధనా భక్తిలోకి వచ్చేస్తావు. అలా వచ్చినప్పుడు ఈ భక్తి అనేది నీకు చుట్టూ విశ్వం చూస్తున్నాం, బోల్డ్ కనపడుతుంది, ఎంతో మంది మనుషులు కనపడుతున్నారు, ఎంతో వైశాల్యంగా సృష్టి తెలుస్తుంది, తెలియబడుతుంది. అప్పుడు ఏమైంది, భగవంతుడిని నా వరకే కాకుండా, నా వరకు అన్నప్పుడు కష్టాల్లో నా వరకే ఊహించుకుంటాను భగవత్ శక్తిని, దేవతను కావచ్చు, దేవుణ్ణి కావచ్చు. కానీ కష్టాలు లేవు, సమస్యలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఇప్పుడు ఏమీ లేవు. నేను వాటి కోసం భగవంతుడిని పూజించట్లా, భగవంతుడి కోసం భగవంతుడిని పూజిస్తున్నా. ఆ స్థితికి వచ్చేసింది నా మనసు. దేవుడి కోసం దేవుణ్ణి పూజిస్తున్నా అన్నప్పుడు విశాల విశ్వానికి నా దేవుడు, నా దేవతే కారణము అనే భావనలైనా సాగుతావు. ఏముంది అందులో? అలా సాగినప్పుడు ఇప్పుడు దేవుడు ఎంత అవ్వాలి? విశాల విశ్వం కంటే పెద్దోడు అవ్వాలి. ఈ విశ్వాల విశ్వం కంటే దేవత పెద్దవిడ అవ్వాలి. అప్పుడేమైంది? రూప విచ్ఛేదనం జరిగిపోయింది. నువ్వు ఇప్పుడు దాకా భావించుకున్న రూపం తునాతునకలైపోయింది, రూప విచ్ఛేదనం జరిగింది. అంటే బీజం బద్దలైపోయింది, మహావృక్షం బయటకు వచ్చింది. అలా రూప విచ్ఛేదనం, ఆ దేవుడు రూప విచ్ఛేదనం నీలోనే జరిగిపోద్ది. ఇప్పుడు ఈ దేవుడు దేవత విశ్వవ్యాప్తం అయిపోతారు. అదే విశ్వస్వరూపము, విశ్వస్వరూప దర్శనం అంటారు దాన్ని. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూపించారంటారు. చూపించలా, జ్ఞాన బోధ చేయటం వలన భగవద్గీతలో అతనికి జరిగింది. విశ్వరూప సందర్శనం ఏంటంటే విశ్వం అంతా శ్రీకృష్ణుడే అని సినిమాల్లో చూపించినట్టు పెద్దగా అయిపోలే ఆయన. అది భగవద్గీతలోని ఆత్మజ్ఞాన బోధ చేత జరిగింది, అది విశ్వరూప సందర్శనం. అలాగే నేను పూజించే, నేను ఆరాధించేటువంటి దేవుడు ఎవరో, నేను ఏ కోరికలు ఏ ఆశలు లేకుండా దేవుడి కోసం దేవుణ్ణి, భగవంతుడి కోసం భగవంతుడిని, ఆ దైవశక్తిని తెలుసుకోవటం కోసం ఆ దైవశక్తిని నిష్క్రియాత్మకంగా కారణం లేకుండా
అకారణ ప్రేమతో ఆరాధించుకుంటూ పూజించుకుంటూ విశ్వంతో పోల్చుకుంటూ ఎంత విశ్వానికి నావాడే నా దేవతే నా దేవుడే కారణం కర్త అన్నప్పుడు విశ్వమంతా నా దేవుడు అయిపోతాడు. అప్పుడు నా రూప పరిమితి దేవుడు విచ్ఛేదనం అయిపోతాడు, దేవత విచ్ఛేదనం అయిపోద్ది, రూపం విచ్ఛేదనం అయిపోద్ది, బీజం నశించిపోయి విత్తనం నశించిపోయి వృక్షం మహావృక్షం వెలువిరిసినట్టుగా ఆ స్థానంలో రూప విచ్ఛేదనం ఎప్పుడైతే జరిగిపోయిందో నువ్వు మనసులోంచి ప్రాణశక్తులు పడిపోతావు. నా దేవుడు నా దేవత అనంత విశ్వస్వరూపము అనేటువంటి ఆకాశతత్వ భావనలోకి వెళ్ళి లీనమైపోతావు. అదే సమాధి స్థితి. ఈ సమాధి స్థితిలోనే రామకృష్ణ పరమహంస జగన్మాత అన్న భావనతో జగన్మాత 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 అంటూ తాధ్యాత్మ్యం చెందుతూ లీనమైపోయి అనంతాత్మ భావనలో వెళ్ళిపోయి అలా ఉండిపోయేవాళ్ళు తాధ్యాత్మ్యం చెందిపోయి నుంచున్న పాటిన ఢామును పడిపోయేవాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన సందర్భాలు బోర్డు ఉన్నాయి ఆయనకి. కూర్చున్న పడాన అలా ఉండిపోయేవాళ్ళు. ఒక దృశ్యం చూసినా, ఒక మనిషి మంచి మాట వినిపించినా, ఏ సందర్భంలో అయినా ఆత్మానుభూతిలోకి వెళ్తారో తెలియదు. ఒక మంచి దృశ్యం, ఒక మంచి మాట, ఒక మంచి విషయం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి జ్ఞాపకం ఆయన ఆత్మానుభూతిలోకి తీసుకెళ్ళిపోయాయి. ఆలంబన జగన్మాత, కానీ ఆయన కలిసిపోతుంది విస్మాత్మానుభూతులు. ఆయనకు అసలు స్పృహ లేదు, ప్రాపంచిక స్పృహ లేదు, ఒక ఎరుక లేదు, శరీర ఎరుక లేదు. అలా ఎన్నోసార్లు ఎంతో సమయం అలా ఉండిపోతే పక్కనున్న శిష్యులు ఆయన్ని రక్షిస్తూ కాపాడుతూ పడిపోకుండా పట్టుకుంటూ ఆయన మళ్ళీ శరీర భావంలోకి వచ్చే వరకు సపర్యలు చేస్తూ ఉండేవారు. ఈ బీజం అంటే ఈ రూప విచ్ఛేదనం జరిగి మానసిక లోకంలోంచి భక్తి లోకంలోంచి జ్ఞాన లోకంలోకి, అంటే మానసిక లోకంలోంచి అనంతాత్మశక్తిలోకి జరిగేటువంటి ప్రవేశం రామకృష్ణ పరమహంస జీవితమే ఉదాహరణ. మీరు వెళ్ళి చూడండి, ఆయన జీవితం మొత్తం చదువుకోండి, మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఆ తదుపరి వెలుగులోకి వచ్చినాక ఆయన, అంటే మళ్ళీ వెలుగులోకి రావడం అంటే శరీర భావనలోకి వచ్చినాక ఆ తాధ్యాత్మ భావన నుంచి, భావ సమాధి నుంచి, దాని భావ సమాధులని పిలిచేవాళ్ళు. అంటే అనంతాత్మలో లీనమైపోయేవాళ్ళు, ఇంకా ప్రాపంచిక స్పృహ లేదు ఆయనకి. అలా రమణ మహర్షికి ఎంతో కాలం జరిగింది. కొన్ని సంవత్సరాల పర్యంతం వరుసగా 11-14 ఏళ్ళు అలాగే ఉన్నారు. చుట్టూ ఉన్న మనుషులు ఆయన్ని కదిపి కుదిపి లేపి ఆయనకి అన్నం తినిపించి ఆయన్ని కింద పురుగులేవి కుట్టి రక్తాలు కారిపోతుంటే అదంతా శుభ్రం చేసి ఆయన్ని బ్రతికించుకున్నారు. అందుకని కొంచెం ఆ రమణ మహర్షి అందించిన ఆత్మజ్ఞానం మనకు అందింది, ఆయన దక్కారు మనకు. అంటే ఆ శరీరం దక్కింది. శరీరం దక్కపోతే ఆయన జ్ఞానం కూడా దక్కదుగా మనకి. శరీరం ఒక వాహిక, దాని ద్వారా అందించబడింది ఆత్మజ్ఞానం. అలా రామకృష్ణ పరమహంసని ఆయన చుట్టూ ఉన్న భక్తులు కాపాడుకున్నారు. మళ్ళీ ఆయన మెలకువలోకి వచ్చినాక రామకృష్ణ పరమహంస మళ్ళీ జగన్మాత భావంలోకి వచ్చి ఏ స్త్రీ కనపడినా ఆయన కాళ్ళకు మొక్కేసేవాళ్ళు, తన భార్య కాళ్ళకు మొక్కేసేవాళ్ళు, వేశ్యలుంటే వేశ్యల కాళ్ళకు మొక్కేసేవాళ్ళు. ఇంకా చాలా కథలు ఉంటాయి. అసలు రామకృష్ణ పరమహంస చరిత్రలు చదువుకుంటే మీకు భక్తిలోంచి జ్ఞానంలోకి మనిషి ఎలా ప్రయాణిస్తాడో మీకే అర్థమైపోద్ది. కానీ అందులో భేదం తెలీదు. కానీ భక్తిలోంచి జ్ఞానంలోకి వెళ్ళిపోతారు, అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శరీరధారణలోకి వచ్చినప్పుడు జగన్మాత జగన్మాత అంటారు. అదే జగన్మాత విశ్వవ్యాప్తంగా ఆయన జగన్మాత అని పిలిచినప్పుడే అందులో చూడండి, ఈ జగత్తంతా ఆవిడే, కనపడే విశ్వం అంతా ఆవిడే అని జగన్మాత అంటున్నారు ఆయన. అంతే తప్ప కాళీమాత కాళీమాత అంటారులో, మీరు వెళ్ళి చదువుకోండి. అక్కడ ఆయన పూజించింది కాళికాదేవిని, ఆవిడకు రూపం ఉంది, కానీ జగన్మాత అని పిలిచేవాళ్ళు. ఈ జగత్తంతా ఆమె తల్లిగా భావించుకున్నారు ఆయన. అలా ఏ ఉన్నతత్వాన్ని చూసినా ఆయనకు ఆ భావన వచ్చేసేది. అందుకని శరీర ఎరుకలో ఉన్నప్పుడు ఏ స్త్రీ కనపడినా జగన్మాత అనుకునేవాళ్ళు. తన సొంత భార్యను కూడా జగన్మాత అనుకున్నారు ఆయన. ఎందుకని భావం ముద్రింపబడిపోయింది మనసులో, బలంగా ముద్రింపబడిపోయింది. అనంత ఆత్మకెళ్ళి మళ్ళీ కిందకి తిరిగి వస్తున్నారు ఆయన. మళ్ళీ ఇటువైపు నుంచి, శరీరం వైపు నుంచి, మనస్సు వైపు నుంచి జగన్మాతగా రూపధారణగా అనంతాత్మలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఏ స్త్రీ కనపడినా ఆయనకి జగన్మాత అనిపించేస్తుంది. ఆయన జీవితం అత్యుత్తమ ఉదాహరణ ఏంటి, భక్తి నుంచి అనంత ఆత్మలోకంలో జ్ఞానంలోకి ఎలా పడతారు అని. అలా కొంతమంది మహాత్ములు ఉంటారు. నాకు తెలిసిన ఆయన రామకృష్ణ పరమహంస, రమణ భగవానులు, ఇంకా చాలామంది ఉండుంటారు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు భక్తి మార్గంలో తన్మయత్వంతో లీనమైపోయిన వాళ్ళు. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి లీలలు మొత్తం, గోపికలకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా భక్తికి సంబంధించినవి. అన్ని భావలోకం. అక్కడ అసలు కృష్ణ భగవానుడు లేడు, ఆయన చేసింది ఏమీ లేదు. వాళ్ళు సృష్టించుకున్న కృష్ణ భగవానుడు ఉన్నాడు. ప్రతి గోపిక తనలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి మానసిక భక్తి భావనతో తన ముందు కృష్ణుడిని సృష్టించుకుంది, ఆవిష్కరింపజేసుకుంది. అంత గాఢభక్తి ఉంది.
అందుకని 16,000 మంది గోపికలకి 16,000 మంది కృష్ణులు ఉన్నారు. అసలు ఒరిజినల్ కృష్ణుడు ఒక్కడే, ఆయన ఒక శరీరంతోనే ఉన్నాడు. ఆయన మామూలుగానే తిరుగుతున్నాడు, కానీ 16,000 మంది మాతో కృష్ణుడు ఉన్నాడు అని చెబుతున్నారు. కారణం గాఢ భక్తి. ఆ భక్తి యొక్క నిదర్శనది. అంతకు మించి నిదర్శనం అసలు ఉండదు. కానీ సంస్కారంతో సంస్కారవంతంగా అర్థం చేసుకున్నప్పుడు మనోలోకపు గాఢత మన ఎంత జ్ఞానంలోకి తీసుకెళ్తుందో అర్థమవుతుంది. అది ఎప్పుడు నువ్వు ధర్మబద్ధంగా నీతి నిజాయితీలుగా ఉన్నప్పుడు, నువ్వు మోసగాడివి మోసగత్తివి కోరికలు నీకు ఎంతసేపు స్వార్థము ఈర్ష్య అసూయ ద్వేషాలతో కూడిన మానసిక భక్తి అయినప్పుడు నువ్వు ప్రపంచాన్ని మోసం చేసుకుంటూ వెళ్తుంటావు. నువ్వు మోసపోతుంటావు, నువ్వు మోసం చేస్తుంటావు, నువ్వు మోసపోతుంటావు, నీ మోసం చేస్తుంటావు. నీ కల్లోలపు ఆలోచనలన్నీ అందరికీ చెప్పి, నీ కల్లోలపు ఊహలన్నీ అందరికీ చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళని భ్రష్టు పట్టిస్తూ ఉంటావు. సరే, దాన్ని మనం ఏం చేయలేము అసలు. అలా ఎప్పుడు కొంతమంది ఉంటారు. కానీ నిజాయితీ కలిగినటువంటి భక్తి, మానసిక భక్తి, మనసు దేనికి ఆధారం? మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఉంది. అందుకని నిజాయితీ కలిగినటువంటి మానసిక భక్తి ఏదుందో అది ఆటోమేటిక్గా రూప విచ్ఛేదనం జరిగిపోయి అనంత విశ్వ పోలికలో అనంత విశ్వ భావనలో రూప విచ్ఛేదన జరిగిపోయి ప్రాణశక్తిలో లీనమైపోద్ది. అందుకని భక్తి అవసరమే, అలా ఏర్పాటు చేశారు మహాత్ములు. అందుకని భక్తి ఎప్పుడు ఆలంబనగా అవసరమే. సమస్యలున్నా దేవుడికే చెప్పుకోండి, కష్టాలున్నా దేవుడికే చెప్పుకోండి, ఇబ్బందులున్నా దేవుడికే చెప్పుకోండి. మీరు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన దేవత, మీకు నచ్చిన విధానంలో మీకు నచ్చినట్టు వెళ్ళండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద అంశం ఏంటి? మీరు చేయకూడని, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడని అంశం ఏంటి అంటే, ఏ దేవుణ్ణి విమర్శించకూడదు, ఏ దేవతని విమర్శించకూడదు, ఏ మతాన్ని విమర్శించకూడదు, ఏ గురువుల్ని విమర్శించకూడదు. ఎందుకని? ఎవరికి వాళ్ళు మానవ లోకంలో మానసికంగా తయారు చేసుకున్న మానసిక భక్తిది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. అందరూ ధర్మంగా వెళ్ళాలి. ఎక్కడ మూఢాచారాలు మూర్ఖాచారాలు, ఇతరులను బాధ పెట్టేవి, మోసం చేసేవి, సమాజాన్ని భ్రష్టు పెట్టించేవి, ఆచార సాంప్రదాయాల పేరుతో సమాజాన్ని అనాగరికంగా నడిపించే చర్యలు ఏమీ చేయకూడదు. ఇవన్నీ అధర్మములు. ఎప్పుడూ ఉన్నతమైనటువంటి భక్తిలో ఉన్నతంగా అత్యున్నతంగా పరోపకారార్థం ఇదం శరీరం అన్న భావంతో మేలు భావనతో సాగాలి. అది భక్తి లక్షణం. భక్తి ఉన్నోడు అలాగే ఉంటారు. దేవుడిని నమ్మినోడు చెడు ఎలా చేస్తాడు? కాబట్టి మీ సమస్యలన్నీ దేవుడికి చెప్పుకోండి. భక్తి ఉండాలి, ఆలంబనగా ఉండాలి. అది అవసరమే. నేను అలాగే వచ్చాను. నేను ఇప్పటికీ దేవుణ్ణి పూజించుకుంటాను. మా ఇంట్లో దేవుళ్ళు ఉంటారు, మా ఇంట్లోనే గుళ్ళు ఉన్నాయి, మా ఇంటిలోనే నేను చిన్న చిన్న గుళ్ళు కట్టుకున్నాను. అంటే బయట వాళ్ళు ఎవరు రారు, మేమే ఆరాధించుకుంటాం, మూర్తులు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. అదేం పెద్ద విషయం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. అక్కడి నుంచి అది ఒక విస్ఫోటనం జరుగుద్ది. ఆ భక్తి విస్ఫోటనం అయినప్పుడు జ్ఞానం అవుతుంది, అంతే. విత్తనం విస్ఫోటనం అయినప్పుడు మహావృక్షం అవుతుంది, అంతే, ఏం లేదు. అలాగే భక్తి విస్ఫోటనం అయినప్పుడు ఆ భగవంతుడి యొక్క దేవత యొక్క రూప విస్ఫోటనం జరిగి అది విశ్వవ్యాప్తం అయిపోయిన శక్తిగా అయిపోద్ది. అదే భగవంతుడు, అదే దేవతా శక్తి విశ్వశక్తిగా మారిపోద్ది మన లోపల అంతరంగంలో. అది మన భావన మార్పే. ఆ విస్ఫోటనం జరిగే వరకు నిజాయితీగా వెళ్ళాలి. విస్ఫోటనం మనలో జరుగుతుంది, బయట జరగదు. ఆ విస్ఫోటనం జరగాలంటే నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా ప్రయాణించాలి. అప్పటి వరకు మీకు సంబంధించినవన్నీ చక్కగా దేవుడికి చెప్పుకోండి. ఆలంబన కావాల్సిందేగా. అందుకేగా మహాత్ములు ఏర్పాటు చేసింది దైవశక్తిని నమ్మండి, మీకు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన దేవత, మీకు నచ్చిన విధానం, మీకు నచ్చిన గురువు, అంతా ధర్మము మంచి తప్పకుండా ఉండాలి. ఎందుకని దేవుణ్ణి పట్టుకున్నాక ఆ ధర్మంలోకి వెళ్తే నువ్వు ఆ దేవుణ్ణి కూడా నమ్మనట్టేగా, ఆ దేవతను కూడా నమ్మనట్టేగా, ఆ గురువుని కూడా నమ్మనట్టేగా. దేవుణ్ణి పట్టుకొని అబద్ధాలు అసత్యాలు మోసాలు చేస్తూ ధనకాంక్షని ఆన్లైన్లో ఇబ్బందులు పెడతా ఉండి నీకు నచ్చినట్టు నీ ఇష్టారాజ్యంగా జీవించి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండాలు పెడతా ఉండి వేషాలు వేసుకొని ఆ బట్టలు వేసుకొని ఆ డ్రెస్సులు వేసుకొని మోసాలు చేస్తూ ఉంటే నువ్వు ఆ దేవుణ్ణి నమ్మనట్టే, ఆ దేవతను నమ్మనట్టే, ఆ మార్గాన్ని నమ్మనట్టే, ఆ మతాన్ని నమ్మనట్టే, ఆ గురువుని నమ్మనట్టేగా. అటువంటి భక్తి కాదు. అక్కడ విస్ఫోటనం జరగదు, అంతరంగ విస్ఫోటనం జరగదు. అంతరంగ విస్ఫోటనం జరగాలంటే నీ నిజమైన బాధలు, నిజాయితీ బాధలు అన్నీ చెప్పుకో. నీ కుటుంబ బాధలు చెప్పుకో, నీ శారీరక బాధలు చెప్పుకో, నీ మానసిక బాధలు చెప్పుకో, నీ ఆర్థిక బాధలు చెప్పుకో. నిజాయితీగా నీ బాధలన్నీ చెప్పుకో, నీ సమస్యలన్నీ చెప్పుకో, నీవన్నీ తీర్చమని అడుగు. నీకు ఆలంబనగా చక్కగా తీసుకో. నీ గాఢ భక్తి చేత అది ఏదైతే అది నీకు ఆ భగవత్ ప్రసాదితంగా జరుగుతూ ఉంటుంది. అది నీ మనసు నీకు అందించేటువంటి నీ మానసిక శక్తి ప్రాణశక్తి ఒకటే. ఆ మానసిక శక్తి ఆ ప్రాణశక్తి నీకు అందించేటువంటి ఆలంబన, అది నీకు చేసేటువంటి మేలు.
దాన్ని పొందుతూ విస్ఫోటనం వరకు ప్రయాణించు. ఇవన్నీ అవసరమే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవన్నీ అవసరమేనండి. కాకపోతే అందులో అన్నింటిలోనూ దొంగలు చేరిపోయారు. కాబట్టి ఇందులో తప్పు మార్గం ఏంటో రైట్ మార్గం ఏంటో చూసుకొని వెళ్ళండి. అది ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీలో ఉన్న చెడు గుణాలన్నీ పోగొడుతూ పోతూ మీరు సన్మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మీ మార్గం కరెక్ట్. ఏముంది అందులో పెద్ద విషయం? సమస్యలను దేవుడికి చెప్పుకోండి. భక్తి నుంచే జ్ఞానంలోకి వెళ్తాం. మీరు సన్మార్గంలోకి వెళ్తున్నారా లేదా మీకు తెలిసిపోద్దండి. మీకు బోధలు సన్మార్గంలో చెప్పబడుతున్నాయా లేదా మీకు తెలిసిపోద్దండి. మీలో గుణమార్పు జరుగుతుందా లేదా మీకు తెలిసిపోద్దండి. ఇంకెవరికి తెలియదు, మీకు ఒక్కళ్ళకే తెలుస్తుంది. నాలో చెడు అంతరిస్తుందా లేదా, చెడు పోగొట్టుకుంటున్నానా లేదా, మంచిని పెంచుకుంటున్నానా లేదా అనేది మనకే తెలుస్తుందండి. అలా జరుగుతుంటే నువ్వు కరెక్ట్, ఆల్వేస్ కరెక్ట్, నీ మార్గం కరెక్ట్. మన సోదరు అడిగింది కూడా కరెక్టే. భక్తి అవసరమే, భక్తి అవసరమే, భక్తి అవసరమే. భక్తి నిజాయితీగా సాగినప్పుడు భక్తి విస్ఫోటనం జరుగుతుంది హృదయంలో. ఆ విస్ఫోటనం విశ్వవ్యాప్తమైపోద్ది. మనం ఆరాధించే దేవుడు దేవత యొక్క శక్తి అనంత విశ్వశక్తిగా భావన కలుగుతుంది. విత్తనం విస్ఫోటనమై మహావృక్షమైనట్టుగా. అంతే. ఇది ఎవరికి జరుగుద్ది? నిజాయితీగా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే. అది వాళ్ళ అంతరంగంలో మాత్రమే జరుగుద్ది. ఇంకెవరికి తెలియని కూడా తెలియదు ఆ విషయం. ఇక్కడ ఈ రెండవ వాడికి చూపించే అన్ని వేషధారణలు, మనం వేసుకునే డ్రెస్సులు, మన మాటలు, అంటే వ్యక్తపరిచేటువంటి మానసిక శారీరకపరమైన హావభావాలు డ్రెస్సులే తప్ప మీ అంతరంగాన్ని అసలు మీరు ఎవరికి చూపించలేరు. మీరు పొందిన జ్ఞానం ఎప్పటికీ ఎవరికి తెలియదు, మీకు ఒక్కళ్ళకే తెలుస్తుంది. అందుకని మీరు మోక్షం పొందారా లేదా, జ్ఞానం పొందారా లేదా, మీరు మంచోళ్ళ కాదా, మీరు దొంగలా కాదా, ఎప్పటికీ ఎవరికి తెలియదు. దొంగలు కూడా ఈ గిందులో కలిసిపోయే ఉంటారు. అందుకని ఎవరిని వాళ్ళు పరిశీలించుకోవడం, అదే ఆధ్యాత్మికం. నా గురించి నాకు తెలుసు కాబట్టి నన్ను నేను చూసుకుంటూ ముందుకెళ్ళిపోవటం. భక్తి అవసరమే, భక్తి అవసరమే, ఒక ఆలంబన అవసరమే. అన్నీ మనం మన దేవుడు దేవతకి చెప్పుకోవాల్సిందే. ఇవన్నీ అవసరమే. మహాత్ములు ఏర్పరిచిన ప్రతి మార్గం, ప్రతి మతం, ప్రతి విధానం అన్నీ అవసరమే. కానీ వీటన్నింటికీ మూల సత్యం అనంత ఆత్మశక్తి. అక్కడికి చేరటానికి ఇవన్నీ అవసరం. అక్కడికి చేరటం అనే ఉద్దేశమే లేనప్పుడు వీటి ఉపయోగం ఉందో లేదో మీరే ఆలోచించుకోండి. ఇంకా అది మీకు వదిలేసాను, అది మీ ఇష్టం. అయితే ఇవన్నీ అక్కడికి చేరడానికి ఇవన్నీ అవసరమే. అందుకే మహాత్ములు ఏర్పాటు చేశారు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు, నాకు అర్థమైన విషయాలను చెబుతున్నాను. ఏదైనా తప్పులున్నవని అనిపించినా, నేను చెప్పింది మీకు నచ్చకపోయినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఒకవేళ చెప్పిన వాటిలో ఏమైనా మీకు అర్థమైతే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.